సిద్దిపేట మోడల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. వెంకట్ గారు ఈ రోజు నాతో ఉన్నారు. మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్. సో 44 మెంబర్స్ నుండి మీరు రిజెక్ట్ అయ్యారు. ఈ ప్లాట్‌ఫామ్ లో కష్టం. సామాన్యులను పిలిచి వాళ్ళ ఇజ్జతి తీస్తుందా బిగ్ బాస్? నన్ను అక్కడి వరకు కూడా పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేసుకో, కామన్ మ్యాన్ అవ్వవు అని సెకండ్ రౌండ్కు థర్డ్ రౌండ్కి ఇట్లా పిలిచేది కాకుండా పిలిచి నన్ను అక్కడ ఇన్సల్ట్ చేసిర్రు. ఎందుకంటే ఇజ్జత్ తీసినట్టే. అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్ హౌస్కి? మా ఇల్లు కూడా సరిగా లేదు, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది, సరిగా లేదు, అసంపూర్తిగా ఉంది ఇల్లు. నవదీప్ అనే వ్యక్తి జడ్జిమెంట్ ఇవ్వడానికి అర్హులేడా? అర్హత లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇది టీఆర్పీ స్టంట్, వాళ్ళ బిగ్ బాస్ షో అందరికి తెలిసేలాగా ఒక ప్రమోషన్ లాగా చేసుకుంటారు తప్ప అక్కడికి సామాన్యులను కామన్ మ్యాన్ అనేటోళ్ళని వాళ్ళు తీసుకుంటలేరు. సో ఈ 2 రోజులలో లవ్లో పడ్డవంట కదా ఎవరితోనో? శ్రీజాతోని. ఎందుకంటే అక్కడ మాకు యాక్చువల్గా తను మా గ్రూపే, ఆ గ్రూప్ 10 మెంబర్స్ గ్రూప్గా డివైడ్ పడుతున్న శ్రీజ పేరు చెప్పగానే బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకు వెళ్ళి వచ్చినటువంటి సిద్దిపేట మోడల్ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకుంటే మా అమ్మ నువ్వే చూసుకోరా నీ ఇష్టం అని వదిలేసింది నా ఇష్టానికి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. తెలుస్తాని ఒళ్ళో వాళ్ళేదాకా ఉసురు ఊరుకోదు రాజానంగులతో ముగ్గేశ. నాకు ఒక గన్ ఇస్తారా? మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటే సిద్దిపేటకు కోడలు అవ్వాలి. మీరు సిద్దిపేట మోడల్కి దగ్గర మోడల్ అమ్మాయి అవుతారు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం తీసుకుంటే అందరూ బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి ప్రత్యేకంగా అగ్ని పరీక్ష అని చెప్పేసి అయితే పెట్టడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని కామన్ పర్సన్ తీసుకున్నారు. అందులోకెళ్ళి సో సిద్దిపేట అంటే దాదాపుగా కొంతమందికి తెలిసినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా సిద్దిపేటలో ఉన్నటువంటి కోమటి చెరువుని ప్రత్యేకంగా దాని గురించి అసలు ఏంటి అని తెలిసినటువంటి వ్యక్తి అంటే అందరికీ బాగా గుర్తుకొచ్చేది సిద్దిపేటలో సిద్దిపేట మోడల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. వెంకట్ గారు ఈరోజు నాతో ఉన్నారు. అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యిండు, అసలు ఆయన ఎందుకు వెళ్ళాలనుకున్నాడు, ఒకసారి తన మాటలను తెలుసుకుందాం. ఎందుకంటే తిన దగ్గర నాకు సో ఆయన ఒక ఏవీ చూసినప్పుడు అందరినీ ఇట్లా వాళ్ళ మదిలను ఇట్లా కదిల్చింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వర్క్ అయినా కావచ్చు. సో కటిక పేదరికం అని చెప్పేసి ప్రతి దాంట్లో చెప్తూ ఉంటాడు. అలాగే ఆయన దగ్గర జాబ్ చేసి ఒక టికెట్స్ అమ్ముకున్నటువంటి వ్యక్తి, అంటే సివిల్కి ప్రిపేర్ అవుతూ అక్కడ టికెట్స్ అమ్ముకుంటూ సో ఆ జాబ్ అయినా కూడా నిరాశ పడకుండా మళ్ళీ ర్యాపిడో నడుపుతూ వాళ్ళ ఇంటికి తనంతు సహకారం అందిస్తున్నాడు. చూద్దాం ఒకసారి అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యిందని చెప్పేసి కనుక్కుందామని అయితే ఈరోజు ఇక్కడ దాకా పిలవడం జరిగింది. నమస్తే వెంకట్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. మంచిగా ఉన్నావా? బాగున్నా మేడం. జోరుదారుగా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 పోయొచ్చినావా? పోయినా మేడం. అంటే ఫస్ట్ అప్లై చేస్తే 3 minutes వీడియో పెట్టమని వచ్చింది కదా మేడం. 3 minutes వీడియో పెట్టిన. సిద్దిపేట మోడల్ అంటేనే సిద్దిపేట అంటేనే సిద్దిపేట మోడల్, 2 రాష్ట్రాల హల్చల్. సిద్దిపేట మోడల్ లాంటి సెలబ్రిటీస్కి ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టైన్మెంట్ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తాడని పెట్టినా మేడం. తర్వాత జూమ్ కాల్ చేసారు. ఓకే, జూమ్ కాల్ చేస్తే అడిగారు మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, క్రష్ ఎవరు, స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉందా, మరి బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటారు, మీకు కోపం వచ్చే 3 విషయాలు, సరదాగా ఎప్పుడైనా మీరు బాధపడ్డ విషయాలు, రీజన్స్ ఏంటి అని ఇట్లా అడిగితే అన్ని మంచిగా జూమ్ కాల్లో బాగా ఆన్సర్ చేసిన మేడం. తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్కి పిలిచారు మేడం. గ్రూప్ డిస్కషన్లో వచ్చేసి అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారా అనే టాపిక్ పైన. సో ఇవన్నీ జస్ట్ మీకు జూమ్ కాల్లో మాత్రమే తీసుకున్నారు? అవును మేడం. సో ఇక్కడే నేను ఇంటర్వ్యూ చేసేసి ఇంకా ఇక్కడ వీళ్ళు జడ్జిమెంట్ అనేది నీకు ఏమి ఇవ్వలేదు కదా? ఏమి ఇవ్వలేదు మేడం. సో అంటే ఇక్కడే నువ్వు కంప్లీట్ అయిపోయినావు అని అర్థం వాళ్ళకి. అవును మేడం. అంటే మళ్ళీ సెకండ్ రౌండ్ల వారిగా కదా మేడం. 44 మంది కదా. సో మీరు వెళ్ళినప్పుడు 44 మంది ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఓన్లీ తర్వాత 15 మెంబర్స్ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ 5 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. సో 44 మెంబర్స్ నుండి మీరు రిజెక్ట్ అయ్యారు.
అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు బిగ్ బాస్ హౌస్కి? బిగ్ బాస్ హౌస్ అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు 15లో 44 మెంబర్స్ను ఫిల్టర్ చేసేయంగా నెక్స్ట్ రౌండ్కి నేను సెలెక్ట్ అవ్వలేదు. 15 మెంబర్స్లో మా గ్రూప్ నుంచి ఎవరు ఉన్నారంటే ఇద్దరు అమ్మాయిలు, ప్రియా శెట్టి, శ్రీజదమ్ము, ఇద్దరు మా గ్రూప్ యాక్చువల్గా. ఇంకా నేను వెళ్దాం అనుకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నా ఫేమ్ ఏదైతే ఉందో రెట్టింపు అవ్వాలి. అంతేకాకుండా మా ఇల్లు కూడా సరిగా లేదు, వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది, సరిగా లేదు, అసంపూర్తిగా ఉంది ఇల్లు. అందులోకి వెళ్తే డబ్బులు వస్తాయని కూడా ఈ 2 కారణాల చేత వెళ్దాం అనుకున్నాం మేడం. ఇంకా ఇల్లు పూర్తి చేసుకోవచ్చు, మంచి చాలా మంది. సో అంటే బిగ్ బాస్ హౌస్ అంటే తెలుసా, మీకు ఐడియా ఉందా? అంటే ఇప్పుడు మీరు కష్టాలు మాత్రం చెప్తున్నారు, మీకు ఉన్నాయి మాత్రం జనాలకు ఆల్రెడీ ప్రతిసారి చెప్తున్నారు, కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే మీ దగ్గర ఖచ్చితంగా కంటెంట్ ఉందా? కంటెంట్ ఉంది మేడం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉన్న అంటే ఇప్పుడు కొమర్చెరువుకి వచ్చే సందర్శకులు కూడా నేను పనిచేసే దగ్గర చాలామంది నేను కొమర్చెరువు చూడడానికి రావట్లేదు, కేవలం నిన్ను కలవడానికి వస్తున్నాం, నువ్వు చేసే రీల్స్ బాగున్నాయి, మా చిన్నారులు సైతం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఎంటర్టైన్మెంట్ చాలా మటుకు రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్ అన్నప్పుడు నా ఆలోచన ఏమొచ్చిందంటే బిగ్ బాస్ వెళ్తే చాలా మటుకు నా ఫేమ్ ఏదైతే అంటే ఎవరైనా మిమ్మల్ని అంటే మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా బిగ్ బాస్కి వెళ్ళాలని సపోర్ట్ చేశారా, లేకపోతే మీ అంతటా మీరు ఖచ్చితంగా కామన్ పర్సన్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని పెట్టారా? కామన్ పర్సన్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని పెట్టిన. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ను రిఫర్ చేసిన నజీమ్ తషివ్ అని ఉంటాడు ఆ అన్న కూడా తను యాక్చువల్గా సీజన్ 8లో నన్ను రిఫర్ చేయమంటే చేయలే, కొన్ని డిస్టర్బ్ అయిందంట తను. యాక్చువల్గా ఇప్పుడు సీజన్ 9లో ఇట్లా అప్లై చేయి, నువ్వు ఇట్లా స్ట్రాటజీ ఇట్లా ఉంటుంది అని మామూలుగా అప్లై చేసి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్లో అంటే నజీమ్ అన్న ఎంకరేజ్ చేసిండు. ఎందుకంటే యాక్చువల్ ప్రశాంత్ని రిఫర్ చేసిన కూడా తనే అన్నట్టు. ఇంకా నాది ఈసారి మధ్యలో సీజన్ 8 అప్పుడు ఎన్నిసార్లు కాల్ చేసినా తను రెస్పాండ్ అవ్వలే. ఇంకా 9కి మాత్రం ఇట్లా ప్రొఫైల్ పంపి నీది అవుతుంది, హోప్ఫుల్లీ ఛాన్సెస్ ఉన్నాయని ముగ్గురిని రిఫర్ చేసిండు, సయ్యద్ అబును, నన్ను, ఇంకో తమ్ముడు లక్కీ ఏమో, ఆ తమ్ముడేమో గ్రూప్ డిస్కషన్లోనే రిజెక్ట్ అయ్యిండు. నేను ఒక స్టేజ్లో వారికి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క స్టేజ్లో రిజెక్ట్ అయిపోయినాం, ఎవరిది అవ్వలేదు. నాది స్టేజ్ పైన అగ్ని పరీక్షలు అయింది. సయ్యద్ అబు ఏమో అగ్ని పరీక్షలో హోల్లో ఉండి అది బిర్యానీ తిని బర్గర్లు తిని బరువు పెరగలేదు, టాస్క్లో ఫెయిల్ అయ్యిండు. ఫోన్ కూడా పగలగొట్టమంటే అట్లా ఫెయిల్ అయ్యిండు. ముగ్గురిని రిఫర్ చేస్తే ముగ్గురిది అవ్వలేదు ఈసారి. ఒకవేళ ఆ ఫోన్ పగలగొట్టుకునే టాస్క్ మీకు ఇస్తే మీరు చేసేవాళ్ళ? ఖచ్చితంగా చేద్దును, ఎందుకంటే హౌస్లోకి పోతే ఒక సూట్ కేసు పట్టుకోతాం, డబ్బులు వస్తాయి అన్న ఆలోచన ఉంది కాబట్టి. సో అంటే ప్రతిసారి వచ్చిన వాళ్ళందరూ ఈ డబ్బుల కోసమే వెళ్తున్నారా, లేకపోతే జనాలను ఎంటర్టైన్మెంట్ కోసము మేము ఇస్తాము జనాలకి ఫేమ్ కోసం అని వెళ్తున్నారు? ఎందుకంటే నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. అందరూ ఎవరు వెళ్ళినా కూడా అంటే ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది. సో పుట్టుకతోనే ఎవరు ధనవంతులు గారు. సో కొంతమంది ఫ్యామిలీ లాగా ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీ లాగా ఉండదు. సో బట్ అంటే దీని వల్లనే వెళ్ళి సంపాదించుకోవాలి, దీని వల్లనే ఫేమ్ తెచ్చుకోవాలనడము ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. కరెక్టే మేము, ఫేమ్ అంటే ఫేమ్ కాదు కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డబ్బుల గురించే మేడం. ఎవరైనా అంటే ఎవరు వెళ్ళిన డబ్బుల కోసం ఇప్పుడు అంత బిగ్ బాస్కి వెళ్ళేది డబ్బులే అల్టిమేట్ గోల్. ఇప్పుడు రియాలిటీ షో, ఇప్పుడు మనల్ని ఒక రీల్ చేయడం వల్ల 1,00,000 మంది చూస్తే సో అక్కడ జనాలు ప్రపంచవ్యాప్తంగా చూసే విధంగా కూడా ఉంటారు. అవును మేడం, ప్రతి గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ షో ద్వారా. అయితే అట్లా అనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళేది జస్ట్ డబ్బుల కోసమేనా? జస్ట్ డబ్బుల కోసమే. ఫేమ్ అనేది చాలా తక్కువ, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా డబ్బులే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీజాదమ్మును కూడా శ్రీముఖి అడిగినప్పుడు ట్రోఫీ పట్టుకెళ్తావా డబ్బులా అంటే డబ్బులే అన్నది కదా. కామన్గా ఏంటంటే డబ్బులు వస్తాయి, పెద్ద మొత్తాన్ని డబ్బులు వస్తాయని మెయిన్ ఇంపార్టెన్స్ అయితే డబ్బులు వస్తాయని. అంటే డబ్బులు అనేది ఒకటి వెంకట్ గారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, ఏదైనా జాబ్ చేసినా కూడా వస్తాయి కదా డబ్బులు. అతి ఆశ కొద్ది వెళ్ళి అక్కడ డబ్బుల కోసమే పోతున్నామని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కాకపోతే ఫేమ్ మీరు అన్నట్టు చాలా మందికి రీచ్ అవుతాం, ఫేమ్ అనేది రెట్టింపు అవుతుంది, చాలా మందికి తెలిసిపోతాం, అదొకటి. కానీ ఎక్కువనైతే డబ్బుల గురించే మేడం. ఎందుకంటే అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ దగ్గర ఎవరైనా అట్లా షేర్ చేసుకునేటివి ఉంటాయా? లేదు మనం బిగ్ బాస్కి వెళ్ళేది ఓన్లీ డబ్బుల కోసమే అని చాలా మటుకు అయితే షేర్ చేసుకున్నారు మేడం. తక్కువ టైంలో రిచ్ కావచ్చు, రిచ్ పర్సన్స్ కావచ్చు తక్కువ టైంలో. సో 3 నెలలలో ఇన్స్టెంట్గా కష్టపడి 3 నెలలు ఉంటే కథం రిచ్ కావాల్సిందే, ఒక ఇల్లు ఒక కారు మనిషికి కావాల్సినటువంటి వచ్చేస్తాయి అని చెప్పేసి అతి ఆశ అని చెప్పొచ్చు ఇక్కడ బిగ్ బాస్కి పోయే వాళ్ళందరూ. అత్యాశ వాళ్ళ రియల్ క్యారెక్టర్ కాకుండా ఇట్లా డబ్బుల గురించి అత్యాశ ఉండడం ఇదంతా ఉంటే కాబట్టి ఇలాంటి క్యారెక్టర్సే అందులోకి వెళ్తాయి మేడం. సో ఒకవేళ మీరు నిజంగానే బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్షలో ఉండి
అంటే టాప్ 5 వరకు ఉన్నటువంటి వ్యక్తుల్లో వెంకట్ కూడా ఉంటే అసలు ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటోడివి నువ్వు అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఉపయోగపడేటోడివా? నేను బిగ్ బాస్ హౌస్ ఖచ్చితంగా ఉపయోగపడేవాడిని. నాది యూనిక్ పర్సనాలిటీ సిద్దిపేట మోడల్ అంటే. నా ఎంటర్టైన్మెంట్ మిలియన్స్లో చూస్తుర్రు, మంచిగా ఆదరిస్తుర్రు. ఓటింగ్ అయితే నాకు బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చేది. సిద్దిపేట నుంచి వచ్చాను కాకుండా 2 రాష్ట్రాల నుంచి కూడా మంచి ఓటింగ్ వచ్చేది. నేను ఒక టీఆర్పీ మంచి టీఆర్పీ కూడా వచ్చేది. నేను ఒక టీఆర్పీ లాగా ఉందును. ఎంటర్టైన్మెంట్ టాస్క్లు బాగా ఆడుదును. ఎంటర్టైన్మెంట్ అయితే సెలబ్రిటీలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాడిని. కాకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసింది అయితే నాకు అన్ఫేర్ అనిపించింది. నవదీప్ కూడా ఎందుకు అంటే అసలు యాక్చువల్గా మీకు టాస్క్ కూడా పెట్టలేదు. టాస్క్ పెట్టలేదు. ఎందుకు పెట్టకపోవడానికి రీజన్ ఏంటి? అందరికి పెట్టారు కదా, మీ ముందున్న వాళ్ళకి, వెనక వచ్చిన వాళ్ళకి. సో ఈ 15 వరకు ఉన్న వాళ్ళకి పెడుతూనే ఉన్నారు టాస్క్ కొంతమందికి. నాకైతే టాస్క్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఎందుకు అంటే మీ అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే వెంకట్ గారు, నాకు తెలిసి కొంతమంది పిఆర్లు పెట్టుకొని వచ్చారని చెప్పేసి అంటున్నారు. అంటే మీకు చాలా మంది అంటారు. తర్వాత ఇంకొకటి ఏమొస్తుంది అని అంటే సామాన్యులను పిలిచి వాళ్ళ ఇజ్జతి తీస్తుందా బిగ్ బాస్? అవును మేడం, సామాన్యులను పిలిచి నన్ను అయితే ఇన్సల్ట్ చేసారు. అలాంటప్పుడు నేను సెలబ్రిటీ అని నవదీప్ గారు ఆల్రెడీ నన్ను కన్సిడర్ చేస్తే నన్ను అక్కడి వరకు కూడా పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు సెలబ్రిటీ కేటగిరీలో అప్లై చేసుకో, కామన్ మ్యాన్ అవ్వవు అని సెకండ్ రౌండ్కు, థర్డ్ రౌండ్కి ఇట్లా పిలిచేది కాకుండా పిలిచి నన్ను అక్కడ ఇన్సల్ట్ చేసారు. ఎందుకంటే ఇజ్జత్ తీసినట్టే. సిద్దిపేట నుండి నేను ఎంతో ఆశలు పెట్టుకొని కామన్నర్గా వెళ్తా అని నేను అనుకుంటే, నవదీప్కి అయితే చాలా అహంకారం ఉంది. అసలు నవదీప్ అనే వ్యక్తి ఇప్పుడు నవదీప్ అనే వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అసలు నవదీప్ అనే వ్యక్తి జడ్జిమెంట్ ఇవ్వడానికి అర్హులేడా? అర్హత లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు అర్హత లేదని మీరు ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంతమందికి జడ్జిమెంట్ చేయాలన్నా, సో వాళ్ళ మెంటాలిటీలు, అక్కడ వాళ్ళు ఆడేటువంటి గేమ్స్, ఆ టైమింగ్స్, వాళ్ళకు కూడా కంటిన్యూ షోస్ మీద షోస్ ఉంటూ ఉంటాయి. సో అంటే మనము ఒక పర్సన్ని ఒక 24 అవర్స్లో కూడా మనం జడ్జి చేయలేము ఎవరిని. సో మీకు ఇచ్చేదాన్ని బట్టి ఏంటంటే ఒకవేళ వాళ్ళు ముందుగానే ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం ఇక్కడ అనుకోవచ్చు. ఎందుకంటే అది రియాలిటీ షో, వేల మంది లక్షల మంది చూసేటువంటి షోకి ఆయన కూర్చొని ఒక జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆయనను మనం రాంగ్ చేయడానికి లేదు కదా. రాంగ్ చేయడానికి ఉంది మేడం, 100% ఉంది. ఎందుకంటే తను మామూలు నన్ను ఏమన్నాడంటే నాతో, నువ్వు అసలు ఈ ప్లాట్ఫామ్ నీది కాదు, నువ్వు సక్సెస్ అవ్వాలంటే వేరే ప్లాట్ఫామ్ అంటే ఎట్లా మీరు మళ్ళీ అడిగారు? అక్కడ ఆర్గ్యూ చేయలేదా మీరేమి? ఎందుకు నేను గాను అని చెప్పేసి? ఎందుకంటే ఒక సామాన్యుడిగా నన్ను సెలెక్ట్ ఎందుకు చేశారు, సో నన్ను ఒక జూమ్ కాల్లోకి ఎందుకు తీసుకున్నారు, ఇదంతా తీసుకొని నాకు ఒక 1 వీక్ టైం వేస్ట్ చేయడం ఇవన్నీ చేశారు. సో అంటే ఎందుకంటే మీరు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవన్నీ మీ గురించి తెలుసుకున్నాకనే వాళ్ళు పిలుస్తారు కదా. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నాకు అనిపించింది అంటే నేను యాక్చువల్గా ఆర్గ్యూ చేసేది ఉండే, ఫైర్ అనేది నేను చూపెట్టలే, హానెస్ట్గా ఒప్పుకుంటా. యాక్చువల్గా నేను ఏంటంటే ఎమోషన్ అంటే సింపతి నాది, ఇట్లా కొమ్మటి చెరువు ఇట్లా పనిచేసుకొని ఆర్థిక పరిస్థితులు ఇట్లున్నాయి అనేది ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసిన. నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఫన్గా డైలాగ్ చెప్పమంటే సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కాదు అని ఇట్లా జగడే మ్యాన్ రన్నింగ్ చేసిన, ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన. కానీ ఫైర్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయలేదు నేను. అంటే మీరు ఏమి ఇస్తారా అనేది యాక్చువల్లీ ఈ డైలాగ్స్ ఆల్రెడీ మీరు రీల్స్లో చేశారు కాబట్టి మీరు వీటితోనే ఫేమ్ అయ్యారు. ఒకసారి ఫస్ట్ డైలాగ్ చెప్పండి, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఆదరిస్తున్నటువంటి మీ సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కానే, కొమ్మటి చెరువు చూసామా లేదా, సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు, సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు. అయితే ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ క్యారీ ఫార్వర్డ్ చేసిన మేడం, నేను ఫైర్ చేయలే. ఫైర్ యాక్చువల్గా సో ఒకవేళ నువ్వు అదే చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కావచ్చు కదా. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని వాళ్ళు కాల్లోకి తీసుకున్నప్పుడు, జూమ్ కాల్లోకి తీసుకున్నప్పుడు, తర్వాత అంతకుముందుకు మీరు సెర్చ్ చేసిన వీడియోలు అయినా కూడా సో ఈ 2 డైలాగ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఫైర్ అయిన వీడియో ఒక్కడు కూడా కనిపించలేదని చెప్పేసి ఒకవేళ అదే మిమ్మల్ని వాళ్ళు అక్కడ అడిగి ఓహో ఈయనకు అర్థం కాలేదేమని బయటికి పంపించి రిజెక్ట్ చేసిండ్రు అనుకోవచ్చా? అవును మేడం. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇదే ఇట్లా రిజెక్షన్ ఈ ప్లాట్ఫామ్ ఇది కాదు అన్నప్పుడు మామూలుగా శ్రీజ గారు ఏమన్నారంటే ఇట్లా అభిజిత్ గారు నాకు భయపడ్డాడు, రెడ్ ఇచ్చిండే అని ఇట్లా ఆర్గ్యూ చేసింది. అంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఫైర్ అనుకుంటా బహుశా. నేను నాకు ఎందుకు రెడ్ ఇచ్చిర్రు, అసలు నేను కామన్ మ్యాన్గా అర్హత ఉంది నాకు అని నేను ఆర్గ్యుమెంట్ చేసేది ఉండే కానీ నోరు మూసుకొని వాకౌట్ చేసిన. అంటే ఇక్కడే నువ్వు ఇంకా హౌస్లో ఏం చెయ్యలేడు వెంకట్ అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు, సో ఎవరైతే నవదీప్ గారైనా కావచ్చు, బిందు గారైనా కావచ్చు, అభిజిత్ తనైనా, వీళ్ళు ముగ్గురు ఇంకా క్లియర్గా అనుకొని ఇంకా ఈయన హౌస్కి పనికిరాడు అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ నీకు యూజ్ కాదని చెప్పేసి పంపించారు. ఎందుకంటే మెయిన్ థింగ్ ఆల్రెడీ జనాలు కొన్ని కామెంట్స్ మాట్లాడే విధానం కూడా ఇంట్లో కొట్టుకోవడమే జరుగుతుంది, ఇంకా బిగ్ బాస్లో ఎట్లా కొట్టుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంట్లోనే చూడలేకపోతున్నాం, ఇంకా మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో చూడాలనుకుంటున్నారు. కానీ జనాలకు కావాల్సింది ఏంటిది?
ఎంటర్టైన్మెంట్ ఎండ్ ఆఫ్ ద డే. ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి అసలు? అంటే కొట్టుకోవడాలు, ఎంటర్టైన్మెంట్ కొట్టుకోవడం ఏముంటుంది అసలు ఎంటర్టైన్మెంట్ అంటే? గొడవలు. సో ఇప్పుడు మీరు సీజన్ 8 వరకు చూసారా బిగ్ బాస్? చూసినా మేడం. సో ఏం చేశారు, జనాలకు ఎట్లా ఇచ్చారు అసలు? ఒక్కొక్క సీజన్ వైజ్గా ఏమి ఇచ్చారు అసలు? అంటే ఒక్కొక్క సీజన్కి చాలా డిఫరెంట్. సో అట్లాంటి దాంట్లో ఫైర్ చూపెట్టినప్పుడు వెంకట్ని రిజెక్ట్ చేసిందే కరెక్ట్ అని నేనంట. ఫైర్ చూపెట్టి నిజమే, టు బి ఆనెస్ట్ నేను కూడా ఒప్పుకుంటా. అక్కడ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ కొంచెం డిఫరెంట్గా వాళ్ళతో వాదించడం, ఇట్లా చేసి ఎందుకు రిజెక్ట్ చేస్తారు, అసలు నేను కామనర్గా అర్హత ఉన్నా, సెలబ్రిటీ అంటే డబ్బుల పరంగా కూడా బాగుంటాడు, నేను ఫైనాన్షియల్గా ఇంకా కామన్ మ్యాన్నే, నేను బయట మంచి ఆదరణ ఉంది, నన్ను తీసుకోవాల్సింది అని ఒక పాయింట్ నొక్కి చెప్పి బలంగా ఆర్గ్యుమెంట్ చేయాల్సింది, చేయలేదు మేడం. అది ఎందుకు చేయలే? అదే ఎందుకు చేయలేదని అడుగుతున్నా నేను. సో ఇవన్నీ చెప్తున్నావు వెంకట్ గారు, ఎందుకంటే మీరు సివిల్ ప్రిపేర్ అయ్యారు. సో ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీకి ట్రై చేసినటువంటి వ్యక్తి, సో ఇన్ని చూసినటువంటి వెంకట్ గారు వాళ్ళకి కావాల్సింది అక్కడ ఎందుకు ఇయ్యలేకుండా కాముగా ఇంకా నాతో ఏమి కాదని చెప్పేసి నోరు మూసుకొని ఎందుకు వచ్చారు అనేది నా క్వశ్చన్. అదే మేడం, నేను కూడా అంటే బహుశా నేను ఆన్సర్స్ అన్నీ బాగానే చెప్పిన, అది ఫైర్ నీకు ప్యాషన్గా ట్రై చేస్తున్నావా, టైంపాస్కి చేస్తున్నావా అంటే కూడా నాకు ఇది ప్యాషన్. లాస్ట్ సీజన్ 7లో ప్రయత్నిస్తే గెట్ అవుట్ అన్నారు గేట్ దగ్గర. ఆయన సో మీరు సీజన్ 7 కూడా వెళ్ళారా? ట్రై చేసిన మేడం, గేట్ దగ్గర గెట్ అవుట్ అన్నారు. అమ్మగారు నేను వెళ్తే అమ్మగారు బయట కూర్చుంది ఒక మూలన, నేను గేట్ ముంగట్నే వీడియో చేస్తే 2 మిలియన్ వ్యూస్ పోయినాయి, ల్యాక్స్లో లైక్లు వచ్చినాయి. బాగా చాలామంది కూడా నువ్వు వెళ్ళాలి బిగ్ బాస్ అని కూడా ఆదరించారు. ఇంకా అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా, నేను సీరియస్గానే వెళ్తున్నా, సరదాగా ప్రయత్నం చేయట్లేదు అని చెప్పిన. ఇంకా అవన్నీ చెప్పినా కానీ ఇక మరి నేను ఆర్గ్యూ చేయలేదు మేడం, ఇక ఆ మూమెంట్లో సడన్గా అట్లే వెళ్ళిపోయినా. సో ఒకటి నేను అడుగుతా వెంకట్ గారు, అంటే మీరు చాలా కటిక పేదమని మీరు చెప్తూ ఉంటారు. సో కటికరికం ఎలా ఉంటుంది అంటే మధ్యతరగతి కూడా కాదు మీరు, అంటే చేసుకుంటేనే బతికేవాళ్ళు. మీ ఇంటి వైజ్గా చూసినా కూడా మీ మమ్మీ అయినా చేయడం, మీ డాడీ అయినా వంటలు చేయడం, ఇవన్నీ మీరు చెప్తూ ఉంటారు. సో అదే మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటే ఈ రోజుకు మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టకపోదురా? అవును మేడం, కొట్టుదును. ఉన్నతమైన లక్ష్యం, థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అన్నట్టు యాక్చువల్లీ యూపీఎస్సీ ఐఏఎస్ క్రాక్ చేద్దామనే ఉండే, కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ లేనందువల్ల ఆర్థిక పరిస్థితి. ఇంతమందికి నువ్వు కామెడీ చేస్తున్నావు మేడం. సో యాక్చువల్గా అసలు సివిల్ చదివే వాళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా వేరుంటుంది. వాళ్ళు ఓన్లీ బుక్ల మీదనే ఉంటారు, కనీసం వాళ్ళ ఇళ్ళల్లో టీవీ కూడా ఉండదు, కొంతమంది మొబైల్స్ కూడా యూజ్ చేయలేకుండా ఉంటున్నారు. సో అలాంటివి పక్కన పెట్టేసి మీరు ఓన్లీ నేను సిద్దిపేట మోడల్ ఇవన్నీ అంటే అసలు మిమ్మల్ని నెక్స్ట్ ఇంకేదైనా జాబ్ తీసుకోవాలన్నా కూడా జనాలు భయపడుతుంటారు నాకు తెలిసిన వరకు అయితే. సో అంటే మీరు యూపీఎస్సీ అని చెప్పేసి సివిల్కి సంబంధించింది కూడా మీరు కోచింగ్కి వెళ్ళారని నేను విన్నా. సో మేడంకి తెలుసా మీరు ఇట్లా బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకి వెళ్ళారని చెప్పేసి? ఎప్పుడైనా మేడం మీకు కాల్ చేసి మాట్లాడము, నువ్వు నిర్ణయించుకుంది ఓకే అని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా? తెలియదు మేడం, బహుశా తెలిస్తే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒకసారి అంటే ఒకవేళ ట్రై చేయండి మేడంకి, ఒకసారి కాల్ చేయండి, అడుగుదామంటే మేడం ఫీలింగ్ కూడా ఎలా ఉంది, నా స్టూడెంట్ ఇలా వెళ్ళాడు. తప్పకుండా మేడం, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే నేను సక్సెస్ కాకుండా ఇష్టమే, ఐఏఎస్ క్రాక్ చేయకుండా మేడంకు. మీరు మాట్లాడి నాకు ఇవ్వండి, పర్లేదు, మాట్లాడండి మీరు డైరెక్ట్. మీరు మాట్లాడి నాకు ఇవ్వండి వెంకట్ గారు. వాట్సాప్ కాల్ చేయాలి మేడం? ఒకసారి నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాం. మరి 88 ఒక్క నిమిషం మీరు మాట్లాడలేదు కదా మేడం, యాంకర్ ఇంటర్వ్యూలో ఉన్నాడు. 88 మేడం పేరు ఏం పేరు? బాలలత. మేడం బిజీగా ఉన్నారేమో, చూద్దాం లాస్ట్ ఫైనల్ వరకు అన్నా కూడా ఒకసారి చేద్దాం. సో ఎందుకంటే లాస్ట్ టైం ఆన్సర్ చేసింది మేడం మన ఇంటర్వ్యూలో, మంచి రెస్పాన్స్ వచ్చింది. పర్లేదు, ఆమె ఏదైనా బిజీగా ఉందేమో చూద్దాం, కాసేపు ఆగేద్దాము మరి. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు లావణ్య, యాంకర్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ క్లాస్లో ఉన్నారు. అవునా, మీకు ఒక 2 మినిట్ ఒక 1 సెకండ్ మాట్లాడలేరా? ఒకటే 1 సెకండ్. మ్యామ్ క్లాస్లో ఉన్నారండి, ఎందుకండి? అవునా, ఓకే. యాక్చువల్గా వాళ్ళ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వచ్చిండు, ఒకసారి మేడంతో మాట్లాడదామని కాల్ చేసాము. ఓకే పర్లేదు. ఎప్పుడైపోతుంది మేడం క్లాస్ అండి?
కట్ చేసిండే. మేడం నాకు తెలిసి ఫ్రీ అయినాక చేద్దాం కదా, క్లాస్లో ఉందంటారు. ఓకే డన్. సో బాలలత మేడం గారు నాకు తెలిసి బిజీగా ఉండుంటారు, ఎందుకంటే తను క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి. సో మేడంకి మీరు స్టూడెంట్ అంటే మేము ఫస్ట్ నమ్మలేకపోయాం, ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ జూన్లోకి వెళ్ళి సో అసలు అది ఒక డిఫరెంట్, అసలు అది ఒక రూమ్ ఇప్పుడు ఈ బ్లాక్ ఎట్లుందో ఇక్కడ ఈ రూమ్లో అట్లా అట్లా చదువుకుంటారు వాళ్ళు. ఫుల్ ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా. అసలు యూపీఎస్సీ అంటే ఏంటిది వెంకట్ గారు? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్స్ ఎ బాడీ, మన కాన్స్టిట్యూషనల్ బాడీ. అది మన సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తుంది, కలెక్టర్లను రిక్రూట్ చేస్తుంది. సో మీరు ఎందుకు ముందుకు అదే చదవాలి అని ఎందుకు ట్రై చేయలేకపోయినా అసలు ఇందులోకి వచ్చారు? అసలు డిఫరెంట్గా ఉండడానికి ఇంకోలా వాయిస్ తీసుకుందామా మేడం? ఏ ఇంటర్వ్యూలో తీసుకోరే ఆదిరెడ్డి గారిని, బిగ్ బాస్ ఇవ్వండి, ఎత్తితే మాట్లాడదాం. రిజెక్ట్ అయిండు, బాధపడుతుండు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడిండు కాబట్టి 6th ఓకే వదిలేయండి, వాళ్ళు ఒకవేళ చేద్దాం, ఎందుకంటే సరే టాపిక్ డైవర్ట్ అవుతుందంట. ఒక ఆన్సర్ ఎవరితో జర వెరైటీ ఉంటుందని కొంచెం కదా మేడం. ఆమెకు ప్రపోజ్ చేయి, మీ శ్రీజకు ప్రపోజ్ చేయి, ఫోన్ చేయి. సో వెంకట్ గారు ఇంకొకటి ఏంటంటే అసలు అంటే సిద్దిపేట కూడా మీరంటే అందరికీ తెలిసేలాగా చేశారు. అంటే నాకు తెలిసి అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సిద్దిపేట కోమటి చెరువు గురించి ఎమ్మెల్యేలు అయినా కావచ్చు, అక్కడ ఉన్న కార్పొరేటర్ అయినా కావచ్చు, కనీసం వార్డ్ మెంబర్లు అయినా కూడా దాని గురించి అంత జనాలకు తెలిసే అంత ప్రమోషన్ అయితే చేయలే. సో మీరు మొత్తానికి ఫ్రీనేనా ప్రమోషన్? వెంకట్ చెప్తారు, నాకు నవ్వొస్తుంది వెంకట్ గారు. సో మొత్తానికి ఎన్ని సంవత్సరాలు ఫ్రీ ప్రమోషన్ చేశారు దానికి? మీరు ది వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకటి తీసుకున్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇంకా 1 year ఏమో అదే ఇంటర్వ్యూ తీసుకున్నాక కొన్ని నెలలు పనిచేసిన తర్వాత రిజెక్ట్ చేసేసి. ఓకే, అంటే యాక్చువల్గా అక్కడ మీకు జాబ్ రావడానికి ఎవరు పెట్టించారు, లేకపోతే నార్మల్గా మీరు ఏమైనా ట్రై చేశారు అక్కడ కూడా? నాన్నగారు ఉద్యమంలో వంటలు చేసిండు, తెలంగాణ ఉద్యమంలో. నాన్నగారి ద్వారా జాయిన్ అయ్యాను. ఓకే, ఎంత ఇచ్చేవాళ్ళు శాలరీ అక్కడ మీకు? 15,000, 15,000, 12 గంటల డ్యూటీ. అప్పుడు కూడా సాయంత్రం 12 దాన్ని ఏమంటారు ఈవినింగ్, ఈ విజిటర్స్ ఎక్కువ ఉంటారు కదా సందర్శకులు, అప్పటిదాకా చదువుకోవచ్చు, జర బుక్స్ పట్టుకొని చదువుకోవచ్చు అని ట్రై చేసినా కానీ ఇంకా కష్టం అనిపించింది. ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుతూనే అవుతుంది యూపీఎస్సీ. సో అందరికి తెలిసేలాగా చేసినటువంటి సిద్దిపేట మోడల్ నాకు తెలిసి అయితే నాకు తెలిసి వాళ్ళు ఓకే మేడం, అది తర్వాత మాట్లాడదాం. కావాలని ఇంత చేసావు నువ్వు, కోమటి చెరువు తెలవడానికి ఒక సిద్దిపేట మోడలే కారణం అని చెప్పొచ్చు. అది కూడా వెంకట్ గారు పేరు మార్చుకొని మొత్తానికి సిద్దిపేట మోడల్ అని చెప్పేసి మొన్న ఏదో ప్రొమో వచ్చింది, నీ సాంగ్ భలే ఉంది. అవును మేడం, అది చేతి ఇట్లా చూపెడుతున్నావు. ఆ సాంగ్ నిజమే మేడం. అది ఏంటంటే ఎప్పటి నుంచో నాకు ఉండే కళ, అంటే సిద్దిపేట మోడల్ సాంగ్ చేయాలని. చాలామంది ప్రొడ్యూసర్ గురించి కూడా చూస్తే దొరకలేదు. శ్రీకాంత్ అన్న, సాయి ప్రసాద్ అన్న ప్రొడ్యూస్ చేశారు. ఫోక్ లెజెండ్ క్లెమెంట్ అన్న వాడిండు. ఇంతకుముందు క్లెమెంట్ అన్న మాయదారి, మైసమ్మ ఒరిజినల్ మోడల్ సాంగ్ కూడా క్లెమెంట్ అన్ననే వాడిండు. అన్ననే పాట రాశాడు, పాడిండు. ప్రోమోనైతే అన్నని మీరు వెళ్ళి కలిసినాం మేడం. కలిసి చెప్పారా మీరు అన్నీ? చెప్పినాం. సిద్దిపేట మోడల్ సాంగ్ యాక్చువల్గా నేను బిగ్ బాస్ పోయి హౌస్ నుండి విన్నర్ అయితే అని యాక్చువల్గా బిగ్ బాస్ ఉద్దేశంతోనే పాట వేసినాం. అవుట్నే ఒక్క రోజులో షూట్ చేసినాం. క్లెమెంట్ అన్న విన్నర్ దాకా ఎసరు పెట్టుకున్నావా? క్లెమెంట్ అన్న కూడా సరే సిద్దిపేట మోడల్ నువ్వు తెలిసి నాకు మంచి వీడియో, మంచి సాంగ్ చేద్దాం ఏముంది అని చేసిండు. ఇంకా సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది, చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఫుల్ సాంగ్ వస్తుంది త్వరలో. అందరు కూడా లైక్ చేసి కామెంట్ చేసి మా పాట విని ఎంజాయ్ చేయడమే కాకుండా డాన్స్ కూడా చేస్తారు మేడం. పాట అదిరిపోద్ది, ఎందుకంటే వెరీ ఫస్ట్ సాంగ్ సిద్దిపేట మోడల్ సాంగ్. క్లైమేట్ అన్న నమస్తే, నేను లావణ్య యాంకర్. అన్న మీరు ఈ సిద్దిపేట మోడల్కి ఒక సాంగ్ రాశారు కదా అన్న? ఆయన ఇంటర్వ్యూలో ఉన్నాడు, బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాడు కదా అన్న. సో దాని గురించి మాట్లాడదామని చేసాం, తను రిజెక్ట్ అయ్యాడు. ఒకసారి తన గురించి మీరేమైనా చెప్తారా అన్న? అతను తెలుసా అన్న మీకు? ఓకే, అదే రిజెక్ట్ అయ్యారు, కొంచెం మీకు ఏమైనా తెలుసా లేదా అని ఏం చెప్తారన్న ఆయన గురించి? మంచి వ్యక్తిత్వం, ఓకే అమ్మా, పాపం బీదవాడు, వ్యక్తిత్వంగా ఓకే, స్వయం శక్తితో పైకి వస్తున్నాడు. పాపం రిజెక్ట్ అయిందని చాలా బాధపడుతున్నాడు అన్న. అంటే 44 మంది నుండే తీసేశారట, కనీసము ఒక టాప్ 5 వరకు కూడా రాలేదు అతను.
అట్లా కాదు కదమ్మా, నీ దగ్గర స్కిల్ ఉంటేనే కదమ్మా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కూడా స్కిల్స్ చూస్తారు అన్ని. అవునవును. మరి ఏ స్కిల్ ఆయన అవుట్ అయినాడో మరి తెలియదు కదమ్మా మనకి. అవునవునవును. పాపం మనం కూడా ఇప్పుడు ఒక మంచి పెద్ద షో మనం పోయేటప్పుడు దానికి ఏమేం సరుకు కావాలన్నా అవన్నీ మనం రెడీ చేసుకొని పోవాలా. అవునవునవును. మరి ఆయన దేంట్లో ఆయన డిటెక్ట్ చేసిండ్రో తెలీదు. అవును. ఇంకా అమ్మ బాగున్నా? బాగున్నా అన్న, ఇంటర్వ్యూలోనే ఉన్నా అన్న, చేస్తా అన్న. ఓకే ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న, బాయ్. క్లెమెంట్ అన్న అందించింది సాంగ్, అదిరిపోయింది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ నీ దగ్గర లేదని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా పిలిచి, సో సామాన్యులు దీనికి పనికిరారు, ఓన్లీ సెలబ్రిటీ వాళ్ళే, సో ఉన్నవాళ్ళు మాత్రమే పనికి వస్తారు అని చెప్పొచ్చా దీని ప్రకారంగా? అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన ఫీచర్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అభిజిత్ గారు రెడ్ చూపెట్టగానే బిందు మాధవి మేడం గారు ఏమనలే, డైరెక్ట్ నాది సేమ్ ఒపీనియన్ అని రెడ్ చూపెట్టింది. నవదీప్ గారు అయితే చెప్పనక్కర్లేదు, ఇక ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చిన ఇలాంటి కామెంట్ చేసుకుంటా. అవి పెద్ద పెద్ద వాళ్ళనే తీసుకుంటారని అందరూ మాట్లాడుకుంటుంటారు దాదాపుగా, ఎవరో ఒక్కరు, అది కూడా కొంతమంది చెప్పిపించుకోవడము, ఇట్లా వెళ్ళడము, ఇలాంటివి జరుగుతుంటాయి అంటే మాట్లాడుతుంటారు, కింద కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు అందరి మధ్యలోకి వెళ్ళి వెళ్ళినటువంటి వ్యక్తివే కాబట్టి అసలు నేను పోతే నిజంగానే నన్ను తీసుకుంటారా, అసలు నేను సెలబ్రిటీ అని చెప్పేసి పంపించారని చెప్పేసి విన్నాం, నిజమేనా? అవును, నవదీప్ గారు అన్నారు నువ్వు కామన్ మ్యాన్ అని చెప్పి సెలబ్రిటీలను పంపిస్తున్నారు ఏంటండి అన్నాడు. అంటే ఏ పరంగా నువ్వు సెలబ్రిటీ అని అన్నాడు ఆయన? ఫేమ్ ఉండడం కావచ్చు బహుశా, కానీ సెలబ్రిటీ అంటే ఆర్థికంగా కూడా మంచిగా రిచ్ అయి ఉండాలి. నేను పూరే కదా. అది మీరు అలా సబ్మిట్ చేయలేదా నా పరిస్థితి ఇది అని చెప్పేసి? చెప్పినా నేను డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పినా కదా, ఇట్లా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మామూలుగా చెప్పేటప్పుడు సిద్దిపేట మోడల్ సార్, నేను కొమ్మరి చెరువు కాడ ఇట్లా పనిచేసేటప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఇట్లా పనిచేసిన సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన ఫేమస్ అయినా. విన్నాక కూడా కనీసము నీకు టాప్ 5 వరకు కూడా అవకాశం ఇవ్వలేదు, 15 వరకు కూడా ఇవ్వలేదు, 5 పక్కన పెడితే అన్ఫేర్ రిజెక్షన్. అంటే నువ్వు ఇప్పుడు ఇట్లా అంటే నేను అంటున్నాను వెంకట్ గారు, మీరు ఫీల్ కావద్దు. సో అంటే నవ్వడము, ఎక్కువ కామెడీ చేయడము, అందరు మన వాళ్ళని కలుపుకునే విధానము, సో అక్కడ ఉండదు, అది వేరుంటుంది. వాళ్ళకి కావాల్సింది జస్ట్ ఓన్లీ కంటెంట్ మాత్రమే. సో జనాలకు రీచ్ కావాలా, ఆ షో అనేది జనాలు చూడాలి, సో వాళ్ళు ఎంతైతే పెట్టుకుంటారో దానికి డబుల్ రావాలా, ఎవరైనా చూస్తారు అది. సో డబల్ త్రిబుల్ రావాలన్నట్టుగానే చూస్తారు. ఇలాంటి వ్యక్తిని తీసుకోవడం వల్ల అక్కడ ఏం జరగదు, సో వ్యర్థం అని ముందుగానే కొంతమందిని ప్లాన్ చేసుకొని, సో వాళ్ళకు ఒక షీట్ పెట్టుకొని మిమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళలాగా పిలిపించుకొని టైంపాస్ చేస్తున్నారా? అవును, అది 100% కరెక్ట్. థ్యాంక్ యూ మేడం, అది నేను చెప్పకముందు మీరు చెప్పారు. ఇది నా ఉద్దేశం ఏం కాదు, నార్మల్ గా ఇప్పుడు అందరు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, సో కింద కామెంట్స్ అలానే బయట జనాల రివ్యూ కూడా అట్లనే ఉంటుంది. మీ ఉద్దేశం కాదు, అది నా ఉద్దేశం కూడా 100%. ఏంటంటే వాళ్ళు ఇది టీఆర్పీ స్టంట్, వాళ్ళ బిగ్ బాస్ షో అందరికి తెలిసేలాగా ఒక ప్రమోషన్ లాగా చేసుకుంటారు తప్ప అక్కడికి సామాన్యులను కామన్ మ్యాన్ అనేటోళ్ళని వాళ్ళు తీసుకుంటలేరు. కామన్ మ్యాన్లను తీసుకుంటున్నామని ఇంత హిందీలో ఒకటి రోడీ షో ఉంటుంది, ఆ రోడీ షో టైప్ ప్లాన్ చేసారు, అది అగ్ని పరీక్ష అని పెట్టిన పేరు అంతే. అక్కడ చాలామంది కామన్ మ్యాన్స్ సామాన్యులను ఇన్సల్ట్ చేసి పిలవకుంటుంటే బాగుండు, ఇన్సల్ట్ చేసి పంపించడమే తప్ప అసలు అగ్ని పరీక్ష అంటే అందులో అగ్ని లేదు, అంతా చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి. అగ్ని పరీక్ష అంటేనే అందులోనే ఉన్నది, అగ్ని అంటే ఫైర్, వచ్చిన వాళ్ళందరూ ఫైర్ ఇవ్వాలి అక్కడ. సో మీరు ఏమి ఇస్తున్నారు? నేను ఫైర్ ఇవ్వలేదా అని ఒప్పుకుంటాను. సో ఇప్పుడు నీ మీద ఆల్రెడీ అక్కడ చాలా క్లియర్గా అగ్ని పరీక్ష అని రాసి చూపెడుతున్నారు, బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అని. సో వాళ్ళు మీ మీద ఒక అగ్గిపుల్ల ఇట్లా విసిరినా కూడా అసలు నీ మీద అగ్గే రాలేదు. అవును, ఇది 100% ఒప్పుకుంటా. నేను ఏంటంటే ఇదేమో యూపీఎస్సీ ఇంటర్వ్యూ లాగా డిసిప్లైన్ ఇస్తే ఇక్కడ నడవదు కాబట్టి నేను 100% మీరు చెప్పింది ఒప్పుకుంటా. ఫైర్ అనేది నేను ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాను మేడం. అంటే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కరెక్టే అని అంటారు మీరు నిజంగా చెప్పాలంటే? రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎమోషన్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్టైన్మెంట్. సో నేను ఒకటి అంటే వెంకట్ గారు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి సింపతి పరంగానే వెళ్తే, సో నువ్వు ఎంతసేపు అని సింపతి ఇచ్చుకుంటా జనాలు నిన్ను చూడలేరు కదా. సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కూడా ఇవ్వాలనే కదా వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు 3 జడ్జిలను పెట్టింది కూడా అందుకే కదా, అంటే ఫైర్ ఉండి టాస్క్లు ఆడి బాగా పెర్ఫామ్ చేస్తేనే ఉంటారని మీరు అంటారు. కానీ కామనర్స్ అంటే ఏంటంటే నేను 2 ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ 2 క్యారీ ఫార్వర్డ్ చేసిన మేడం. ఫైర్ ఇవ్వడంలో అంటే నేను రిజెక్ట్ అవ్వడం అయితే నేను ఒప్పుకోను, ఎందుకంటే నేను నా ద్వారా మంచి ఆదరణ ఉండేది, నా రిజెక్షన్ అయితే
అన్ఫేర్ అని నేను చెప్తాను మేడం. ఎందుకంటే నవదీప్ అయినా నవదీప్ను అందరూ కామన్గా అంటే మామూలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయినా కామెంట్స్ అయినా నాకు సపోర్ట్గానే వస్తున్నాయి మేడం. ఇట్లా ఇతన్ని కామన్ మ్యాన్ అని తీసుకోలేదు, కామెంట్లలో కూడా అసలు ఇతనికి అర్హత ఉంది ఇతను తీసుకోవట్లేదు అని నాకు సపోర్ట్గా. అంతకుముందు 100కు 90 బ్యాడ్ కామెంట్స్ వచ్చేటి మేడం, ఇప్పుడు 100కు 99 ఫుల్ పాజిటివ్ వస్తున్నాయి మేడం. సిద్ధిపేట మోడల్ తీసుకొని ఉంటే బాగుండేదని. అయితే ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నాలాంటి కామనర్స్ని తీసుకుంటే కరెక్ట్ న్యాయం జరిగినట్టు కూడా ఉంటుంది అని నేను అది అన్ఫేర్ అని చెప్తున్నా మేడం. అంతే అన్ఫేర్ ఎందుకంటే నవదీప్ గారిని మామూలుగా అందరూ తిడుతునేవారు, ఊరు నుండి ఊపుకొని వచ్చినావా అనడమైనా నా విషయంలో కూడా. సో ఇప్పుడు ఊరు నుండి ఊపుకొచ్చినా అని చెప్పేసి నవదీప్ గారు అంటున్నారు కదా, సో ఊరు నుండికి సంబంధించిన వ్యక్తులకి ఎందుకు మరి వాళ్ళు పిలవాలి, సో ఎందుకు వాళ్ళని తీసుకొని ఎందుకు వాళ్ళ ఇజ్జత్ తీయడం అని చెప్పేసి జనాలు చాలా వరకు కోప్పడుతున్నారు. సో బయట వెళ్ళి మాట్లాడిన ఇవే జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ మీకు జరిగింది, మీరు చాలా ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి ఇది పక్కన పెట్టేస్తే ఒకవేళ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మీరు ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే ఇప్పుడు మీరు ఇవన్నీ ఇచ్చుకుంటే వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు, అక్కడ ఫైర్ కాలేక ఇక్కడ ఫైర్ అవుతున్నారు, సో వాళ్ళు అదే ఉద్దేశంలో పెట్టుకోరు అసలు వెంకట్ అనే వ్యక్తిని ఇంకొకసారి బిగ్ బాస్ సీజన్ 9 కాకుండా బిగ్ బాస్ సీజన్ 10లోకి పిలుస్తారా? మరి ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకుంటారా? మళ్ళీ ఇట్లా మాట్లాడిన వాళ్ళని తీసుకోరు అనుకుంటా బహుశా, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా షోకే వీడు రివర్స్ మాట్లాడిండు, మేము జడ్జిలం కరెక్ట్ కాదని అంటుండు అని వాళ్ళ ఉద్దేశం పెట్టుకొని. సో ఎన్ని డేస్ ఉన్నారు మీరు అక్కడ? 2 days షెల్టర్ ఇచ్చి అది హోటల్లో ఇచ్చారు. ఎక్కడ? మాదాపూర్ ఇలైట్ హోటల్. సో అందరు 44 మంది అందులో ఉన్నారా? కొందరు లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు ఇంటి నుంచి రావడమే. ఓకే, మీ వరకు ఇచ్చారు? మాకు ఇచ్చారు. మాకు చాలా మా గ్రూప్ వాళ్ళు కూడా మాధురి ఉంది హోటల్లో, శ్రీజ ఉంది, నేను నా రూమ్మేట్ సమీర్ వరంగల్ హంగామా యూట్యూబ్ ఛానల్ ఇద్దరిద్దరు గ్రూప్ ఇచ్చారు. సయ్యద్ అబు హోటల్ ఉన్న వాళ్ళు వీళ్ళైతే తెలుసు, వికాస్ ఇట్లా వాళ్ళ దాంట్లోకి అందరిని తీసేసారు, ఒకరికొకరిని ఉన్నారా? ఒక్కరికొకరు ఏం 3 రెడ్లు వచ్చినాయా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, యూ జస్ట్ వికెట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. నెక్స్ట్ భోజనం కూడా లేదు. ఇప్పుడు సపోజ్ మార్నింగ్ వచ్చింది, సపోజ్ చెప్తున్నా 11 o'clock వాళ్ళు వచ్చారు, మీకు 3 రెడ్స్ వచ్చినాయి, మా ఎండోమాల్ వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమంటారు అంటే లంచ్ కూడా లేదు, డైరెక్ట్ వికెటే. అయితే ఇంకోటి ఏంటంటే మీరు అడగక ముందే చెప్తున్నా నేను, బిగ్ బాస్ కనీసం అంటే ఈ రిజెక్ట్ అయినాక కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి లంచ్ కూడా పెట్టకుండా అట్లనే పంపించేశారు. వెంటనే మీకు రిజెక్షన్ అయ్యేదా అనగానే వెళ్ళిపోండి అని చెప్పేశారు. అంతే అక్కడే వాళ్ళ రిసీవింగ్ లేదంటారా ఉన్నదంటారా? మీరు ఒకవేళ గ్రీన్ లైట్ ఉంటే వాళ్ళు ఆతిథ్యం ఇస్తారు బాగానే, రిజెక్షన్ అనేది రెడ్ రాగానే ఇంకా పంపించేసి వెళ్ళిపోండి. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు అడగక ముందే చెప్తున్నా, 3 రెడ్లు ఇచ్చినాక ఎండోమాల్ షైన్ ఇండియా వాళ్ళు బిగ్ బాస్ కండక్ట్ చేసేవాళ్ళు ఒక వీడియో తీసుకుర్రు. నేను అందులో కూడా ఇదే చెప్పిన ఫేర్గా, అంటే జడ్జిలను తిట్టడం అని కాకుండా ఉన్న ఫ్యాక్ట్ చెప్పిన. నాకు ఏమనిపించింది అంటే మీరు రిజెక్షన్ అయ్యారు ఏమన్నా తప్పు అనుకుంటారా అంటే వీడియో తీసుకురు వాళ్ళు. నాదైతే కారణం ఏం లేదు, నాది బయట మంచి ఆదరణ ఉంది, బిగ్ బాస్ హౌస్ వెళ్ళాలని నా ప్యాషను. వాళ్ళు 3 రెడ్లు ఇచ్చారు, నాకు ఇదైతే ఫేర్ అనిపిస్తలేదు, ఇది అన్ఫేర్, కారణం ఏం చెప్పకుండా నన్ను రిజెక్ట్ చేశారండి అంటే దానికి సంబంధించిన ఒక మెంబరు, తను మరి ఏం హోదా మేనేజరా మరి ఏం హోదానో కానీ భుజం తట్టి బాధపడకు, నేను యాక్చువల్గా మా కిచెన్లో కూడా తినేటప్పుడు కూడా నీ గురించి చెప్పారు, సిద్ధిపేట మోడల్ అని ఇంగ్లీష్లో అయింది కన్వర్జేషన్ అనేది, ఇంగ్లీష్ తెలుగు రాదు అనుకుంటా, నీ గురించి మా కిచెన్లో కూడా తినేటప్పుడు చెప్పారు నువ్వు ఫేమస్ అంట, బాధపడద్దు, ఏదైనా మంచిగా హ్యాపీగా తీసుకోవాలి, స్మైల్తో ముందుకెళ్ళాలి, డిఫికల్టీస్ని ఫేస్ చేయాలి అని ఒక మోటివేషన్ లాగా మాట్లాడింది. నేను అక్కడ కూడా ఇది చెప్పిన, ఈ పాయింట్ చెప్పేసిన, వాళ్ళు ఇట్లా నాకు రీజన్ ఏమనిపించలేదని చెప్పిన. సో ఈ 2 రోజులలో లవ్లో పడ్డవంట కదా ఎవరితోనో? శ్రీజాతోని, ఎందుకంటే అక్కడ మాకు యాక్చువల్గా తను మా గ్రూపే, ఆ గ్రూప్ 10 members గ్రూప్గా డివైడ్ పడుతున్నారు. శ్రీజ పేరు చెప్పగానే వెంకట్ గారు. అవును మేడం, చెప్పండి. అంటే లంచ్ చేసేటప్పుడు కూడా యు ఆర్ బ్యూటిఫుల్ అని చెప్పి ఇంకా ప్రపోజ్ చేసిన, తను అన్ని అక్కడ జరిగినాయన్నీ నేను సరదాగా తీసుకున్నా, ఫన్గా తీసుకున్నా అని ఆమె అంటే నేనన్నా అన్ని ఫన్నే, కానీ నీకు ప్రపోజ్ చేసిన సీరియస్ అంటే ఆమె అది కూడా ఫన్గా తీసుకుంది, కాకపోతే ఆమె ఒప్పుకుంటే వైజాగ్ అల్లుడు అవుదామని అనుకున్నా. అంటే నిజంగా నచ్చే చెప్పారా మీరు? నిజంగానే, నేను టు బి హానెస్ట్గా అంటే తను నచ్చింది, జెన్యున్గానే చెప్పిన, తను సరదాగా తీసుకుంది. అయ్యో మరి ఇప్పుడు చెప్పండి మళ్ళా. శ్రీజ, నేను అన్ని ఓట్లు నీకే వేపిస్తున్నా, నా సపోర్ట్, మై లవ్ అండ్ మై సపోర్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ శ్రీజ. అంటే ఇప్పుడు శ్రీజ వెళ్తే టాప్ 5లో ఉంది తను?
ఉంది హౌస్లో విన్నర్ కూడా అవుతుంది డౌట్ లేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఫైర్ బ్రాండ్. శ్రీజకి ఇప్పుడు పిఆర్ అవసరం లేదు, ఓన్లీ సిద్దిపేట వెంకట్ గారు మాత్రమే, సిద్దిపేట మోడల్ మాత్రమే ఆమెకు పిఆర్, ఇంకా ఆమెకు సపోర్ట్ చేస్తాడు. అవును ఆబ్వియస్లీ ఇట్లా కూడా ఉంటుంది, ఇట్లా కూడా జరుగుతాయా? కొత్తగా ఇంటుంటా మరి. ప్రియార్ అంటే షీఈ్ ఆల్వేస్ మై లవ్ కాబట్టి, అంటే షీఈ్ గివింగ్ నైస్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ ఫైర్ ఆడడం అంత ఎవ్రీథింగ్ తను ది బెస్ట్కి ఇస్తుంది. 5 మెంబర్స్లో ఉంటుందని కూడా అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ. ఇంకా అంటే ప్రిడిక్షన్స్ కూడా చెప్తారు కదా, ఎవరు కలికి గారు ఉండే ఛాన్స్ ఉందని అంటారు, ఇంకా మిగతా వాళ్ళు ఏమో అనుసరత్నం అని ఇట్లా అంటుర్రు, కానీ ఐ డోంట్ నో వెదర్ దే విల్ బి ఇన్ టాప్ 5 ఆర్ నాట్. కానీ శ్రీజ ఉంటుందని నేను అనుకుంటున్నా, అంటే నాట్ బికాస్ ఆఫ్ మై లవ్ అని ఉంటుందని అనుకుంటున్నా. ఓకే, మొత్తానికైతే చాలా బాధపడుతున్నారు నిజంగా. అవును మేడం, అక్కడ దాకా వెళ్ళేసి వచ్చాము, కనీసం టాప్ 5 వరకు ఉంటే బాగుండు అనుకున్నారా? అనుకున్నా మేడం, కానీ 15లో కూడా లేకపోయేసరికి ఒక్కటేసారి వాళ్ళు రిజెక్ట్ అనగానే మైండ్ ఒక్కటేసారి చిన్నపోయి ముఖం చిన్నపుచ్చుకొని సింపుల్గా వాకౌట్ చేసేసిన. యాక్చువల్గా 2-3 డేస్ చాలా డిప్రెషన్ లాగా, అంటే ఒక మనస్తాపానికి గురైన, ఏంటంటే అవుతే బాగుండేది అన్న ఒక ప్యాషన్ ఉండే నాకు, కమిట్మెంట్తో వచ్చిన, అది అవ్వకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయినా. సో ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్కి పరిమితం అయిపోయినావు, చదువు పక్కన పెట్టేసినవి, సివిల్ చదవడం అవన్నీ బంద్ చేసినవి, ఓన్లీ ఈ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అవును మేడం, ఎంటర్టైన్మెంట్ అంటే ఇక్కడ నీ జ్ఞానాన్ని మొత్తము పక్కకు పెట్టినట్టేనా, నీ చదువును అంటే పక్కకు పెట్టినట్టే, అంటే ఇప్పటికైనా మాకు రిలాక్సేషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్లా చదువుకుంటున్నారంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు కదా వెంకట్. ఎంటర్టైన్మెంట్కి ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తారు, ఎవరికి ఏం అవసరమో సపోర్ట్ చేస్తారు. అవును మేడం. సో అంటే ఇప్పుడు మీరు సిద్దిపేట మోడల్ అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఆ డైలాగ్ కొట్టినప్పటి నుండి, సో ఈయన ఒక చిల్లరనో చిచ్చరనో అనుకున్నారు, తర్వాత మీ గురించి మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరగడము, తర్వాత కోమటి చెరువు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి, సో అదర్ కంట్రీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఓకే ఈయన బెస్ట్ పర్సన్ అని చెప్పేసి అప్పుడు సో మీ గురించి తెలిసింది. అప్పటిదాకా అసలు తెలియలేదు. సో అదే చేసుకోకుండా అసలు మీకు ఇప్పుడు నాకు తెలిసి అది చేసుకోవడం అనేది పక్కన పెడితే అక్కడ జాబ్ కూడా పోయిందని నేను విన్నాం, నిజమేనా? ఆ జాబ్ పోయింది మేడం. సో జాబ్ పోవడానికి రీజన్ ఏంటి? అందరు నాతో ఫోటోలు దిగిరు సందర్శకులు, అక్కడ జామ్ అయింది. కోమటి చెరువు పక్కన పెట్టేసి ఇంక అందరు మీతోనే తిరుగుతున్నారు. నాతోనే నిజం. అసలు నాకు తెలిసి సిద్దిపేట అంటేనే అందరికి బాగా గుర్తుకొచ్చేది హరీష్ రావు గారు. సో హరీష్ రావు కంటే ఎక్కువ ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు తెలిసి సిద్దిపేట మోడల్ అని చెప్పొచ్చా? ఇంకా అది నేను దాని ఆన్సర్ చేయను, కానీ ఇంకో విషయం ఏంటంటే సిద్దిపేట మోడల్ అంటే అందరికి ఆప్యాయత అనురాగం. అది ఇంకో విషయం ఏంటంటే అందరు నాతో ఫోటోలు దిగేటప్పుడు ఇక సిబ్బందికి ఇబ్బంది అయింది నా వల్ల. అంటే రిజెక్ట్ చేసినందుకు చాలా బాధ అనిపిస్తుంది మాకు కూడా, ఎందుకంటే తను సివిల్కి ప్రిపేర్ అయ్యి సో అవన్నీ పక్కన పెట్టేసి కూడా ఆర్థికంగా చదువుకోలేనట్టు పొజిషన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇంత బాధ ఉండి కూడా ఇంత నవ్వుతున్నాడు అనడానికి ఇది ఒకటి ఎగ్జాంపుల్ అంతే. దీని గురించి మీరు వేరేలాగా ఏమనుకోకండి, కానీ నిజంగా ఇంత బాధ ఉన్నా కూడా వెంకట్ అసలు ఎట్లుంటారు మీరు, ఇంత పాజిటివ్ ఎట్లా తీసుకుంటున్నారు? ఇంత పాజిటివ్ అంటే యాక్చువల్గా ప్రతి ఆబ్స్టాకిల్ అయినా డిఫికల్టీస్ అయినా స్మైల్తో ఎదుర్కోవాలని నేను నేర్చుకున్నాను మేడం. ఎందుకంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటా, ఎప్పుడు చుట్టూ అందరూ నవ్విస్తూనే ఉంటారు మీరు, ఇంకా నవ్విస్తా, ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ మేడం, ఎప్పుడు నవ్వుతూ ఉంటా, ఓపెన్ మైండ్ అండ్ క్లీన్ స్లేట్ లాగా, ఒక క్లీన్ పలకలాగా హార్ట్ ఉంటుంది. ఎవరు ఏమైనా పట్టించుకోరు మీరు? అసలు ఏం పట్టించుకోను మేడం. కామెంట్స్ కూడా ఫుల్ బ్యాడ్గా పెడతారు, అయినా కానీ నేను బ్యాడ్ కామెంట్స్ను ఇగ్నోర్ చేస్తా. సెల్ఫ్ మోటివేట్. ఎప్పుడన్నా బాగా బాధపడింది ఈ కామెంట్ వల్ల అని చెప్పేసి ఏదన్నా ఉందా, ఏదన్నా బాగా హార్ట్కి తీసుకొని బాధపడి కూర్చొని ఏడ్చిన రోజులు ఏమైనా? కూర్చొని ఏడ్చిన రోజులు అయితే మెయిన్ కామెంట్స్ గురించి అయితే నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను. అసలు ఎంత మంచిగా చేసినా కానీ ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని 2 డైలాగులు పెట్టినా. ఫస్ట్ అరచేతిని అడ్డు పెట్టి రీసెంట్గా ఇంకోటి కూడా పెట్టినా మేడం బ్యాడ్ కామెంట్స్తో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎడిటింగ్ అదిరిపోయినాయి అన్నీ కూడా, ఇట్లా స్తంభాన్ని పోల్నుదంతా పడిపోవడం ఇట్లాంటి ఒక డైలాగ్ పెట్టిన. సిద్దిపేట మోడల్ అంటేనే స్మార్ట్, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నన్ను ఓవర్ స్మార్ట్ చేయొద్దు అని పోల్నుదంతా పోలు ఎగిరిపోయి పడుతుంది. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అని ఆ రీల్స్ చేసిన. యాక్చువల్గా బాధపడ్డది అయితే టు బీ హానెస్ట్ మేడం, అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష రిజెక్షన్ అని ఇదొక రీజన్ అని కాదు, కానీ ఇంతకుముందు మామూలు యూపీఎస్సీ ఫైనాన్షియల్ గట్టిగా కూర్చొని చదువుదామంటే ఫోకస్డ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అసలు ఎక్కడ చూడు ఫెయిల్, ఒక బిగ్ బాస్ రిజెక్షన్ అయింది, యూపీఎస్సీ క్రాక్ చేయలేదు, ఇట్లా అని ఒక్కొక్కసారి నాది నేను డిసప్పాయింట్మెంట్ చాలా బాధ. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా, ఇప్పుడు యూపీఎస్సీకి ఎవరైనా మీకు సపోర్ట్ చేసి ముందుకొచ్చి సో మీ ఎగ్జామ్ వరకు మేము ముందుండి నీకు సపోర్ట్ చేస్తా అంటే ఖచ్చితంగా మళ్ళీ బలంగా చదవగలుగుతావా కాన్సన్ట్రేషన్ చేసి?
చదవగలుగుతాం మేడం, ఎందుకంటే మాకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ క్యాస్ట్లో రిజర్వేషన్ ఉంటుంది అన్నట్టు మేడం. యూపీఎస్సీకి ఏంటంటే జనరల్ వాళ్ళకు 28 ఇట్లా 32 అట్లా ఉంటుంది. మాకు 37 దాకా ఉంది. 37 దాకా ఫుల్ ఫ్లెడ్జ్ అట్లాంటి సపోర్ట్ ఉంటే మాత్రం ఏది లేకుండా వీడియోలు ఇదంతా పక్కన పెట్టేస్తారు మీరు, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా. బాలలత మేడం కూడా అంటది ఐఏఎస్ పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, కరెక్ట్ 18 months 2 years and 1 to ఒక అంటే ఎప్పుడైనా బాలలత మేడం గారికి మేడం నా పరిస్థితి ఇది, నేను అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కాబట్టి నాకేమీ చేసుకోలేకపోతున్నా, డబ్బులు కట్టలేకపోతున్నా, నాకు ఏదైనా ఇన్స్టిట్యూట్ నుండి ఫ్రీ సపోర్ట్ కావాలి చదువుకునే అంతవరకు ఎగ్జామ్ వరకు అని చెప్పేసి ఒక్కరోజు కూడా మేడంని అడగలేదా? మేడం కోచింగ్ చదువుకోమని నాకు మామూలుగా ఫ్రీగానే ఇచ్చింది. మరి ఎందుకు దాన్ని మీరు యూజ్ చేసుకోలేదా? పూర్తిగా మళ్ళీ మనము ఇంట్లో చదవాలంటే బుక్స్ ఉన్నాయి లేవని కాదు, కానీ కారణాలు చెప్పేవాడు కెరియర్లో సక్సెస్ కాదు అని కూడా ఒక సామెత ఉంటుంది. రీజన్స్ ఆర్ నో మ్యాటర్ కదా సక్సెస్ అవ్వడానికి. కానీ యాక్చువల్లీ ఇంకా ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకుంది కూడా ఉంటుంది మేడం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండాలి కొంతవరకు, అది రీజన్ కాదంటారు చాలామంది. కొంతవరకు సపోర్ట్ ఉంటే మేడం అయితే చదువు ఫ్రీగా అయిపోయింది, అన్నీ కూడా ఎవరైనా ఫ్రీగా ఇవ్వరు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్గా ఉంటే మాత్రం ఇప్పటికైనా మీరు అన్నట్టు ఎవరైనా వస్తే మీరు చదివి క్రాక్ చేస్తారా అంటే 1 నుంచి 2 years అట్లీస్ట్ 18 months అనుకోండి, ఫోకస్డ్ కూర్చొని ఐఏఎస్ 28 సర్వీసెస్ ఉంటాయి మేడం. మళ్ళీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనే కాకుండా ఆ 28 సర్వీసెస్లో ఏదో ఒక సర్వీస్ అయితే సెలెక్ట్ అవుతాం. సో ఎవరైనా ఈ వీడియో చూస్తే ఈయన ఎంటర్టైన్మెంట్ అంతా పక్కన పెట్టేస్తాడు, బట్ వీళ్ళ ఫ్యామిలీకే ఈయన సపోర్ట్ కాబట్టి ఆయనకి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. వీలైతే తను మీకు ఆల్రెడీ ఇన్స్టాలో కూడా ఉంటాడు సిద్దిపేట మోడల్ అని చెప్పేసి, ఎందుకంటే మీరు అన్నిట్లలో టాప్ అనే విన్నాం మేము నార్మల్గా. బట్ అంత మంచి నాలెడ్జ్ ఉండి ఆ చదువు పక్కన పెట్టి అంటే ఈ మోడల్ చిల్లరగా, నేను చిల్లర అని కూడా అన్న దీన్ని సివిల్ అనే వ్యక్తికి ఎంత మంచి నాలెడ్జ్ ఉండాలి అంటే మీరు ఇట్లా కొంతమంది అంటారు వెంకట్ గారు, నేను అంటున్నాను కదా వెగిలి చేష్టలు చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు, అంటే చాలా జడ్జి చేస్తారు, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు, మనం ఉండే విధానం అప్ టు బాటం చెక్ చేస్తారు ఎవరైనా కూడా. సో ఈయన ఇంతేనా అని చెప్పేసి నాకు తెలిసి అక్కడ రిజెక్ట్ చేశారేమో అనిపించింది. ఇప్పుడు మీరేదో ఒక్క వీడియో వల్ల ఫేమస్ కావడం వల్ల నాకు తెలిసి అయితే మీరు సెలబ్రిటీ అని నేను అనుకుంటలేను, అంటే నా ఉద్దేశపూర్వకంగా నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. సో ఒక సెలబ్రిటీ అనే హోదాకి కొన్ని విధాలుగా కొన్ని ఉంటాయి, అంటే నేను మిమ్మల్ని తగ్గిస్తున్నాను మాత్రం అనుకోకండి, మీరే చెప్పారు సెలబ్రిటీ అని అంటే కనీసం ఆర్థికంగా, సో మీరు ఆర్థికంగా కూడా లేరు, బట్ ఆ వీడియో వల్ల మీకు ఒక 1000 రూపాయలు 2000 1500 సో మీ జీవన ఆధారానికి ఒక రోజు గడిపే విధంగా మీకు డబ్బులు వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నా. ఏం లేదు ప్రమోషన్లే మేడం, అదే ప్రమోషన్స్, ఇప్పుడు ఆ వీడియోల వల్ల ప్రమోషన్స్ చేస్తున్నారు మీరు అంతే, సో ఓన్లీ ప్రమోషన్స్ వరకు అదే ఇంటి వరకు గడుస్తుంది. మళ్ళీ లావణ్య మేడం గారు ఇట్లా అన్నదానని కాదు. లేదు మేడం, మీరు ఇప్పటిదాకా చెప్పింది ఐ డూ అగ్రీ మేడం, ఐ డూ అగ్రీ విత్ ద స్టేట్మెంట్. బహుశా ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు మేడం వాళ్ళ రిజెక్షన్లో. మీరు అన్నట్టు మోడల్ అంటే ఇట్లా క్రింజ్ లాగా చూస్తారు, అది నేను కూడా అగ్రీ చేస్తున్నాను మేడం, అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు రిజెక్షన్కి. సో ఇప్పుడు మీరు వెళ్ళిన మీ గ్రూప్ నుండి అంటే ఫైనల్ వరకు వెళ్తారు అని చెప్పేసి ఎవరి పేరు చెప్తారు? మా గ్రూప్లోనైతే 10 members గ్రూప్లో ఉన్నప్పుడు శ్రీజ ప్రియా శెట్టి ఇద్దరు ఉన్నారు. శ్రీజ ప్రియా ఇప్పుడు 15లో ఉన్నారు, బహుశా 5లో కూడా ఉంటారేమో అనిపిస్తుంది, ఇద్దరు ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రియా కూడా బాగానే మాట్లాడుతుంది, ఏదైనా క్వశ్చన్ టు ఆన్సర్ అలా టాస్క్లో కూడా అదే ఐస్లో అందులో ఫేస్ పెట్టి మాట్లాడింది, బాగానే మాటకారి కాబట్టి. సో ఇంకొకటి, మీరు ఇప్పుడు ఆ కోమటి చెరువు దగ్గర 15,000కి పనిచేసినటువంటి వ్యక్తి మీరు. అవును. సో టికెట్స్ అమ్ముకుంటా చదువుకుంటా బుక్స్ పెట్టుకుని కూడా మరీ ఉండేది అక్కడ మేము చూసిన సిచ్యువేషన్స్లో కూడా. ఆ జాబ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ర్యాపిడో నడిపారు, ఎందుకు ర్యాపిడో నడుపుకోవాల్సి వచ్చింది? దానికి మళ్ళీ కూడా నాకు తెలిసి మీరు అప్పుడు సైకిల్ మీదనే ఉన్నారు. 2 years బ్యాక్ మనం మాట్లాడుకుంటే ఈ విషయం. సో అంటే మీకు ఎప్పుడు సైకిల్ ఉంది, ఆ సైకిల్ ఇప్పుడు వాడుతున్నారా? సైకిల్ వాడుతున్నాం మేడం, ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు బాగానేందువల్ల స్కూటీ కూడా అమ్మేసిన. స్కూటీ కూడా అమ్మేశారు అంటే మీకు అది ఒకరు కొనిచ్చారు కదా, ఎట్లా అమ్మారు? ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఎందుకంటే ఇంకా ఇబ్బంది అయింది, మానేసిన. అమ్మేసిన. అంతేకాకుండా ఇప్పుడు సైకిలే ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ర్యాపిడో ఎందుకు చేశానంటే ఒక స్కూళ్ళల్లో జాబ్ గురించి ట్రై చేసినాం మేడం. పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది కాబట్టి టీచింగ్ కూడా బాగా చేయగలని ట్రై చేసిన. మా అమ్మగారు నేనే తిరిగితే వాళ్ళు ఏమన్నారంటే డెమో బాగానే చెప్పిన, రిటర్న్ టెస్ట్కు బాగానే మంచిగా రాసిన, అన్నీ చేసిన తర్వాత నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ సిద్దిపేట మోడల్ అని ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు, సిద్దిపేట మోడల్ మా స్కూల్కి వచ్చిండు,
అని పిల్లలు ఇంటికి పోయినాక ఎగురుతారు. ఇందుచేత మేము రిజెక్ట్ చేస్తున్నాం. అట్లా ఎన్ని స్కూళ్ళలోకి వెళ్ళారు మీరు? సిద్దిపేటలో దాదాపు మా అమ్మ నేను అప్పుడు స్కూటీ అమ్మేలే ఇంకా ఒక కనీసం 10 స్కూల్స్ ఘోరంగా తెలియదు. అందరు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? రిజెక్ట్ అంటే ఒక స్కూల్లో అయితే మా అమ్మగారు అసలు వస్తే ఇంకా చెప్పేది మీకు, ఒక అతను ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చింది. డెమో బాగా ప్రిపేర్ అయిపోయినా, అరే ఒక 10,000 కన్నా అసలు ఈ వీడియో లేనిది ఒక పని చేసుకుంటాను, నెలకు 10,000 పని చేసుకుంటా, కాలు చేతులు లేను లెక్క నేను పని చేస్తలేను, దాతల సాయం అయింది, నేనే మంచిగా జాబ్ చేసుకుంటే ఇట్లా మా అమ్మ అంటుంది ఒక్కొక్కసారి నెలకు 5,000 కన్నా జాబ్ చేయరా అని. 10,000 జాబ్ వచ్చినా కానీ ఇంట్లోకి ఇచ్చుకుంటే వాళ్ళని మంచిగా చూసుకుందామని కమిట్మెంట్తో బాగా ఇచ్చిన. డెమో అయిపోయాక బయటకు రాగానే ఒక టీచర్ ఒకసారి అందులో టీచర్ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అరే సెలెక్ట్ అయినాం రా బాబు అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఏమన్నాడంటే నువ్వు మోడల్ వద్దన్నారు మా వాళ్ళు అన్నారు. అంటే మీరు అన్నట్టు ఈ మోడల్ మా నాన్న అంటాడు, అందుకే కొమ్మరి చెరువు కాడ నీ నోట్లో ఏమన్నా పడ్డది, స్కూళ్ళల్లో తీసుకుంటలేరు, అసలు మోడల్ అయితే ఏమన్నా కడుపులోకి వస్తుందా, ఏమన్నా సంపాదిస్తున్నావా? సో నీ ఒక్క వీడియో నీ కోసం ఆలోచించుకున్నావు, వాళ్ళు ఎంత కష్టపడి నేను చదివిపించారు, ఈ రోజు నీ చదువు పనికొస్తలేదు, ఒక దిక్కు నువ్వు ఒక సెలబ్రిటీ కూడా కాలేదు. ఆ సెలబ్రిటీ కాలేదు, అంతేకాకుండా పెళ్లి చేసుకోరా నువ్వు సిద్దిపేట మోడల్, మీ అమ్మకి ఎవరు కూడాలని అడుగుతారు. ఫస్ట్ అయితే పెళ్లి చేసుకో. అవును, వెంకట్ గారు పెళ్ళి ఇప్పుడు అసలే బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షకు వెళ్ళి వచ్చినటువంటి సిద్దిపేట మోడల్ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి మిమ్మల్ని అంటే మీరు ఒప్పుకుంటే మా అమ్మ నువ్వే చూసుకోరా నీ ఇష్టం అని వదిలేసింది నా ఇష్టానికి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మేడం. అదే మేడం మీరు కూడా ఫన్నీగా వేసుకుంటారా? ఇదేంది మేడం ఎవరు కూడా దానికి కట్అవుట్కు ఎవరు పడిపోతలేరు, కానీ మీరన్నా మేడం నా జెన్యున్గా మనస్ఫూర్తిగా ప్రపోజ్ చేస్తున్నా, మా సగం మనసు కాదు ఫుల్ మనసుతో ప్రపోజ్ చేస్తున్నా. మీరు యాక్సెప్ట్ చేస్తే మీరు ఒప్పుకుంటే సిద్దిపేటకు కోడలు అవ్వాలి. మీరు సిద్దిపేట మోడల్కి దగ్గర మోడల్ అమ్మాయి అవుతారు. పెద్ద ప్లానే. ఎక్కడ తగ్గకుండా వచ్చినావు అన్నాడు. ఎంతమంది యాంకర్లకు ప్రపోజ్ చేసావు? చాలా మంది యాంకర్లకు పులిహోర కలపడం అంటే మామూలుగా కలిపిన, కానీ మీరు మాత్రం అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు నేను మామూలుగా మీరు అక్కడ వచ్చినప్పుడు యాక్చువల్లీ నేను అక్కడే చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు టైం యాక్చువల్లీ మధ్యలో కూడా మీకు కాల్స్ చేసిన ఈ లవ్ ప్రపోజ్ చేద్దామని. అమ్మో ఇది కూడా ఉందా? ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నావు నా మీద, పెద్ద కాన్సెప్టే. కానీ అప్పుడు మీరు బిజీ ఉన్నా లేకుంటే వేరే ప్రాజెక్ట్స్లో అది బిజీ ఉన్నా అని కొన్ని పనుల మీద ఉండి మీరు ఆన్సర్ చేయలేకపోయారు. లాంగ్ కన్వర్జేషన్ చేద్దామంటే ఇప్పుడు లాంగ్ కన్వర్జేషన్ కాదు లాంగర్ కన్వర్జేషన్ కూడా చేద్దామని వచ్చిన, అట్లా చేయమనే చేస్తా. సో ఈ అంటే ఏది అడిగినా కూడా ఇంత మంచిగా చెప్తున్నావు, మరి అక్కడే అవన్నీ చెప్తే ఇప్పటికి నువ్వు బిగ్ బాస్ సీజన్ 9లో నాకు తెలిసి ఒక వ్యక్తిగా ఉండేటోడు అక్కడ అంటే జనాలకి, కానీ జస్ట్ ఇక్కడ ఇంటర్వ్యూస్ వరకు ఓన్లీ రీల్స్ వరకే పరిమితం అయిపోతున్నావు నువ్వు అంతే. ఇంకా అవును, సారీ టు సే మేడం, ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఫైర్ అనేది చూపించేది ఉండే, ఎందుకంటే నువ్వు నాతోని ఫోటోలు దిగుతావని అభిజిత్ గారు అడగగానే అవును నేను కూడా బిగ్ బాస్ ఫేమ్ రావాలి, డబ్బులు రావాలి, ఈ రీజన్స్తో వచ్చిన నాకు కూడా ఉంటుంది కదా ఈ ఆలోచన అని ఫైర్గా ఒక మామూలు ఆర్గ్యుమెంట్ చేసినట్టు వాదించినట్టు బలంగా గొంతు వినిపించి మాట్లాడేది ఉండే, కానీ యు ఆర్ రిజెక్టెడ్ అనగానే నోరు మూసుకొని వాకౌట్ చేసినది కూడా అది రాంగ్ మైనస్ అయ్యేది. సో నీకు నువ్వే చేసుకొని వచ్చినావు, వాళ్ళు తప్పేం లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ ముగ్గురు జడ్జిలో తప్పేం లేదు అసలు. నవదీప్ గారిని అనడానికి ఉంటాడు అసలే లేదు. నవదీప్ గారు మీరు అంటే ఇంకో అనొచ్చు వాళ్ళ తప్పుంది అని కూడా ఇంకో రకంగా అనొచ్చు, ఎందుకంటే మీరు 2 డైలాగ్స్ చెప్పిన తర్వాతనే మిమ్మల్ని రిజెక్ట్ చేసారు. అసలు కనీసం మీకు ఒక టాస్క్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ సో ఎంతసేపు ఉన్నారు మీరు స్టేజ్ మీద? ఒక 5 to 10 minutes అంతే. 10 minutes కంటే ఎక్కువ లేదు. 2 రోజులు మిగతా వాళ్ళు మామూలుగా ఎగ్జాంపుల్ అంటే చెప్పాలంటే ఇప్పుడు కలికి గారు అనుకోండి, కొందరికి డ్యూరేషన్ ఎక్కువ ఇచ్చారు స్టేజ్ పైన, చాలా అంటే టాస్క్లు ఇవ్వడము లేకుంటే ఏదో ఇట్లా క్వశ్చన్స్ అడగడము, కానీ నాకు మినిమం స్క్రీన్ ప్లేసెస్ ఒక 10 minutes డ్యూరేషన్ అంతకు మించి ఇవ్వలేదు, నాట్ మోర్ దెన్ 10. ఇంకా యు ఆర్ రిజెక్టెడ్ అని నవదీప్ గారు చెప్పడం ఇదైతే నేను ఐ డోంట్ అగ్రీ, ఎందుకంటే ఒక టాస్క్ ఇచ్చో ఏదైనా ఒక పారామీటర్ బేస్ చేసుకోను నీకు అర్హత లేదు, ఇది నువ్వు చేయలేదు అని చెప్పచ్చు. ఈ రిజెక్షన్ అయితే నేను అన్ఫేరే అనుకుంటా మేడం. ఓకే నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే డిఫరెంట్ లవర్ ఉన్నాడా లేదా ఎందుకంటే నేను మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయడానికి నన్నే కాన్సన్ట్రేషన్ చేయను, బిగ్ బాస్ కాన్సన్ట్రేషన్ చేయకు. రండి నెక్స్ట్ క్వశ్చన్.
సో వెంకట్ గారు అంటే మీరు ఇప్పుడు ఈ సివిల్ పక్కన పెట్టేసి తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో నేనే ఉండాలి, సో నా ప్రతిభ చాటించాలి అని చెప్పేసి మీరు ఎంపీకి కూడా ట్రై చేశారు. మెదక్ నుండి అనుకుంటా కదా మీరు ట్రై చేసింది. సో అంటే ఎన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ? అక్కడ మొత్తము 18 లక్షల ఓట్స్ ఉండే మేడం. 19 అనుకుంటా నాకు తెలిసి. అవును 19 లక్షలు అంతవరకు ఉండే, బాగానే ఉండే. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఓట్స్ ఇంకెక్కువ వస్తాయని నేను అనుకున్నా, అబద్ధం. కానీ అవైనా ఎక్కువనే అన్నారు చాలా మంది తొలి అడుగులోనే. అంటే అక్కడక్కడ ఏమేమి ఉన్నాయనేది ఐడియా ఉందా మీకు? మెదక్ కిందికి ఏమేమి వస్తాయి? పటాన్చేరు మెదక్ 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. 7 పటాన్చేరు, దుబ్బాక, ఇంకా 7 ఉంటాయి మేడం. పటాన్చేరు, దుబ్బాక, అటు నర్సాపూర్ వరకు, ఇంకా తూప్రాను, ఇవి మొత్తం కలిపి తూప్రాను, ఇంకోటి మన సైడే మేడం దుబ్బాక, నర్సాపూరు, సంగారెడ్డి అనుకుంటా, సంగారెడ్డి కూడా. అవును సారీ. 7 సెగ్మెంట్స్ ఉన్నాయి. 7 సెగ్మెంట్స్ కలిపి నాకు ఓట్స్ బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన యాక్చువల్గా. కానీ అంటే ఎంపీకి ఓట్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ వస్తాయి ఇట్లాంటి వాళ్ళకి కొత్తగా నిలబడ్డ వరకు. ఎమ్మెల్సీ వాళ్ళకి ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అయితే నేను విన్నా. నిజమే, ఎందుకంటే మీరు విద్యార్థి కాబట్టి. సో విద్యార్థుల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. మనకు తిని ఏదైనా చేస్తాడేమో అని చెప్పేసి అయితే వేసే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఎమ్మెల్సీగా ట్రై చేసిన వాళ్ళందరూ అదే విధంగా కోరుకుంటుంటారు. సో ఎంపీగా మీరు ఇక్కడ ఏది పొందలేకపోయారు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే నేను ఒక పేదరికంలోనే ఉండడం వల్ల నేను ఇలానే ఉండిపోతున్నానా అని చెప్పేసి బాధపడతారా వెంకట్ గారు? బాధ అనిపించింది మేడం. నాకు ఇంకో బాధ అనిపించింది ఏంటంటే మీరు ఎమ్మెల్సీ అనగానే చెప్తున్నా, నేను ఎమ్మెల్సీ చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. మేము చదువుకున్న వాళ్ళము, ఇది మొత్తం 4 డిస్ట్రిక్ట్స్ కదా మేడం, పాత మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వాళ్ళంతా నాకు కోర్స్ చేస్తా అన్నారు. అయితే అక్కడ ఏమైందంటే అఫిడవిట్లో ఏదో ఫామ్ మిస్టేక్ ఉందని రిజెక్షన్ అయింది. అసలు చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే నాకు ఓట్ బ్యాంక్ వస్తే విన్ అవ్వడం గెలుపనే సెకండ్ అనుకోండి, ఓట్ బ్యాంక్ వచ్చి మంచి ఓట్ బ్యాంక్ వచ్చి నా ఫేస్ వాల్యూ పెరుగుతుందని నాకు మంచి ప్యాషన్ ఉండే. అది కొంచెం యాక్చువల్గా నేను నింపుకున్న అయిపోయేది, కానీ అది కూడా ఒక నాకు గుణపాఠం లాగా. ఏదో చిన్న కరెక్షన్స్ ఉండడం వల్ల కొన్ని ఖాళీలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నట్టు ఏదో మీరు ఖాళీలు పూరించలేదని రిజెక్ట్ చేశారు. అది కొంచెం డిసప్పాయింట్ అయిన అక్కడ. ఓకే, సో అక్కడ ఏదో జరిగిందని అంటారు మొత్తానికి. ఇంకా జరిగిందంటే అట్లా రాజకీయంగా కూడా వెళ్ళాలంటే డబ్బు బలమే ఎక్కువ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నిజమేనా? ఇప్పుడు మీరు కూడా అది ప్రూవ్ చేసుకున్నారా? నాకు కూడా డబ్బు ఉంటేనే నేను నిజంగానే అంటే మీరు మీ అమ్మగారిని వేసుకొని చాలా వరకు కాలేజ్లలో, కొన్ని పార్క్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర, సో అక్కడిక్కడ దాదాపుగా తిరిగారు, ఆ స్కూటీ మీదే తిరిగారు. అవును మేడం. సో అప్పుడు స్కూటీ కూడా లేదు ప్రచారానికి, నడుచుకుంటేనే కాలినడికనే. ఇంకోటి ఏంటంటే ఒక్క పాంప్లెంట్, ఒక 5-6 కొట్టించిన పాంప్లెంట్స్ అంతే. ఒకటే ఇప్పుడు మీకు ఇచ్చిన, మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇంకోళ్ళ దగ్గర ఫోటో దిగడం, అట్లా పాంప్లెంట్స్ కూడా డబ్బులు లేకుండే. ఎన్ని నోట్లు పడ్డాయి మీకు? 1264. ఫోన్పే నెంబర్ పెడితే అందరు ఏమనుకున్నారు అంటే వీడు వేరే వాళ్ళని కాపీ కొట్టి ఓన్లీ డబ్బుల గురించి నామినేషన్ వేసింది అన్నారు. కానీ నేను నిజంగా సొసైటీ గురించి వేసిన, డబ్బులు రూపాయి కూడా రాలేదు. ఇంకా చాలా కష్టమైన పరిస్థితిలో కూడా వేసి అమ్మగారిని నేను తిరిగినాం. పెద్దగా అంటే కొంతమందికి కొన్ని సిద్దిపేటలోనే కొన్ని జాగాలలో ఫోటోలు దిగినాం. ఇక సోషల్ మీడియానే ఏకైక సాధనం, చూద్దామని ప్రయత్నిస్తే 1264 ఓట్లు పడ్డాయి. అవి కూడా పర్వాలేదని అన్నారు కొందరు. సివిల్ నుండి ఎంటర్టైన్మెంట్కి జంప్ అయినావు, ఆడో జాబ్ పోగొట్టుకున్నావు, మళ్ళీ పోయి ఎంపీగా పోటీ చేసినావు. అసలు నీ లక్ష్యం ఏంటి? అసలు నువ్వేం కావాలనుకుంటున్నావు ఫైనల్గా? అవును మేడం, మీరు అన్నట్టు ఇదే కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే ఒకటి నువ్వు టోటల్ కన్ఫ్యూజే. నాకు అనిపిస్తుంది అంటే నువ్వు మాట్లాడే విధానము, నీకు చదివి నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, అసలు ఏ పరంగా ఏం చేయాలని అంటే అది నీకు ఆర్థిక దాన్ని బట్టి కూడా కొన్ని విధాలుగా నువ్వు బాధపడుతున్నావు అని తెలుస్తుంది. నేను దాన్ని జడ్జి చేయడానికి నేను రెడీగా లేను, నీ పర్సనల్ కాబట్టి. అయితే కన్ఫ్యూజన్ లైఫ్తో ఉన్నటువంటి వ్యక్తి ఒకే దాని మీద ఉండక ఎందుకు ఇవన్నీ ప్లాట్ఫామ్స్ మారుతూ ఉన్నావు? అంటే ఏదో ఒక అవకాశం దొరుకుతుందని ఒక ఆశ అంతే. అవును మేడం. అయితే ఇంకోటి ఏంటంటే మిస్టర్ కన్ఫ్యూజన్, మిస్టర్ ఫెయిల్యూర్ అని అనుకోండి సిద్దిపేట మోడల్ని. కానీ ఇంకో విషయం ఏంటంటే చెప్పుకుంటాను అనుకోండి. కాకపోతే యాక్చువల్గా నేను ఏంటంటే అది ఓటింగ్ ఇదంతా కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేదామంటే అది ఫోకస్డ్ ఉందామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. ఇక ప్రతి దగ్గర ఫెయిల్యూర్ అన్ని దగ్గర, బిగ్ బాస్ రిజెక్షన్ అయినా నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఏదో ఒక రోజు అయితే మంచిగా షైన్ అయిదాం, బ్రైట్గా షైన్ అయిదామని
నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటా. ఒక్కటి మీరు అన్నట్టు ఏదైనా ఒకటైతే ఫోకస్డ్గా ఉండు. ఇట్లా ఆ పడవ ఈ పడవ మీద పోతే ఏ పడవ మీద. సో అంటే 2 పడవల మధ్యలో కాలు పెడతారంటే ఏమీ నిలవదంట. అసలు నీకు ఒక ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీ కోసం ఇంతవరకు మీరు కష్టపడింది ఒక ఎత్తు, ఇంకా చేయవలసింది ఇంకా చాలా ఉన్నది. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీకు ఒక ఎయిమ్ అనేది ఉంటుంది. ఆ ఎయిమ్ రీచ్ కావడానికి ఒకే దాని మీద ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఓకే అంటే ఇంకా ప్రస్తుతం అయితే యూట్యూబ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియోస్ చేసుకుందామన్నా. అవును, అసలు మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, జస్ట్ షార్ట్ వీడియోస్ మాత్రమే ఇన్స్టాలో మాత్రమే పెడుతున్నారు. ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టలేకపోయారు? నా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు మేడం, ప్రాపర్ ఎక్విప్మెంట్స్ లేవు. ఉన్న వాళ్ళందరూ ఎక్విప్మెంట్స్ చేస్తారా? అంటే వీడియో క్వాలిటీ లేనిది స్కిప్ చేస్తారు, చూడరని. అయితే యాక్చువల్గా నాకు ఇక యాక్టర్ అవుదామన్నా యూట్యూబ్లో మంచి ఈ ప్రమోషన్స్కి వచ్చిన డబ్బులతో ఏదైనా ఫోన్ తీసుకొని మంచిగా చేస్తే అయిపోవు కదా. అదే మేడం, ఆ ఆలోచనే ఉంది. మంచిగా ఎవరైనా మొబైల్ షాప్ ఉంటే సిద్దిపేట వాళ్ళు ఒకసారి సిద్దిపేట మోడల్కి ఒక ప్రమోషన్ ఇవ్వండి, ఒక మొబైల్ ఇవ్వండి. ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ చేసుకొని ఆయన కూడా రీల్స్ చేసుకొని కొంచెము ఆర్థికంగా మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. చూద్దాం, ఎవరైనా కింద కామెంట్ పెడితే హెల్ప్ చేయండి వెంకట్ గారికి. అవును మేడం, మంచిగా యూట్యూబ్లో మంచి రెవెన్యూ ఉంటుంది యాక్చువల్గా ఫోకస్డ్ ఉంటే. ఎందుకంటే కొందరి ఏమేం చేసినావు? గిన్నెల షాపులు, పిండి షాపులు, రైసు బస్తాలు ఇవి చేసినావా? కరెక్ట్ మేడం, అవే చేసిన. అందుకే నేను పిండి బస్తాలకి ఎందుకు ఎంచుకున్నారు? పిండి బస్తాలు చేసి పిండి కొంచెం తీసుకొని రొట్టె డైట్ మెయింటైన్ చేయడం కోసం ఇట్లాంటి వీడియోలు చేసినట్టున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇక ముందు మంచి మంచి వీడియోలు చేస్తా. అంటే ప్రమోషన్స్ మంచి బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తా. చేసి మంచిగా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి యాక్టింగ్ విషయంలో కూడా ఏమన్నా సీరియళ్ళల్లో అవకాశాలు ఉన్నా మన ఛానల్ ద్వారా రావాలని కోరుకుంటున్నా. మంచి అవకాశాలు వస్తే యాక్టింగ్లో కూడా ప్రూవ్ చేసుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఇన్ని చేస్తున్నావు కదా, అసలు ఫస్ట్ నీకు టైం సెన్స్ ఉందా? టైం సెన్స్ అంటే సారీ, ఎందుకంటే మేడం నేను యాక్చువల్గా మీరు అన్న టైంకి నేను రాలేదు. టైం మేనేజ్మెంట్ నా ప్రకారంగా మాట్లాడడం లేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక నార్మల్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. సో 6 o'clock ఏమో స్టార్ట్ అవుతాయి క్లాసెస్. సో మినిమం మీకు 1 వరకు ఉంటాయి క్లాసెస్ నాకు తెలిసి. తర్వాత లంచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ మీకు 2:30, 3 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ 7:30 వరకు. తర్వాత ఒక్కొక్క బ్యాచెస్ ఉంటాయి. సో టైమింగ్స్ అనేది కాదు, కానీ అవన్నీ ఎప్పుడన్నా మీరు టైం మెయింటైన్ చేయకుండానే వెళ్ళిరా? ఒక రీల్ 6:30కి పెట్టాలన్నప్పుడు 6:30కి పెట్టకుండానే ఉన్నారా? ఇవన్నీ తెలిసినటువంటి వెంకట్ 2 o'clockకి ఇంటర్వ్యూకి రమ్మన్న వెంకట్ ఎందుకు రాలేకపోయింది అనేది నాకు చెప్పాలి. ఇప్పుడు ఇది కూడా నువ్వేంటనే తెలుస్తుంది కదా జనాలకి. అవును మేడం, టైం పంక్చువాలిటీ విషయంలో నేను అంటే ఐఎమ్ నాట్ దట్ అంటే వెరీ అంటే అట్లానే ఏమంటలేను. పాపం అన్ని బయటకు వచ్చిన వాళ్ళు అందరూ పాపం ఆయనను కూడా పిలుస్తున్నారు, కానీ నాకు ఇచ్చిన టైంకి రాకపోవడం వల్ల నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే నాకు కూడా టైం మేనేజ్మెంట్ నిజమే, హానెస్టీ ఒప్పుకుంటా. ఒక్కొక్కసారి అయితే ఒక ఎగ్జామ్ మిస్ అయింది నాకు. యాక్చువల్లీ ఏంటంటే నిజం టైం మేనేజ్మెంట్ లేదు నాకు. ఎగ్జామ్ మిస్ అయిందా? ఒకటి ఏమైందంటే అంటే లాంగ్ ఎగో బస్సులో వెళ్తున్నా. బస్సులో వెళ్తే ఏమైందంటే ఆ బస్సు టైంకి రీచ్ అవుతా అంటే ఆ బస్సు ఏమైందంటే ఏదో ఇంజన్ ట్రబుల్ వచ్చి ఇంజన్లో వాటర్ పోసుడు అదంతా చేయడం ద్వారా నేను ఎగ్జామ్ స్టార్ట్ అయినాక 10 minutes తర్వాత వెళ్ళిన. అయ్యో, తీసుకున్నారా మరి? తీసుకోలే. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి, పంక్చువాలిటీ ఉండాలని నేను అసలు నేర్చుకోవాలి ఒక లెసన్ లాగా. కానీ ఇవాళ కూడా నేను టైం పంక్చువాలిటీ లేదు మేడం. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ముందు మంచి టైం మేనేజ్మెంట్, టైం పంక్చువాలిటీతో ఉంటా అని నేను ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ మేడం. అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసినావు తర్వాత? రాయలే మేడం, ఇక అది మిస్ అయింది. ఏం ఎగ్జామ్? యూపీఎస్సీ ప్రిలిమ్సే. అంత ప్రిపేర్ అయ్యి బాధకరం అంటే నవ్వడం కాదు, సీరియసే, సారీ. ఎందుకంటే ఇంకా ముందైనా మంచిగా ఒక టైం మేనేజ్మెంట్ టైం నువ్వు అన్నీ చేస్తాను మళ్ళీ నువ్వే సారీ చెప్పుకుంటున్నావు. ఇది నీ లైఫ్కి సంబంధించిన మ్యాటర్ కదా వెంకట్. అది రాస్తే నీకు జాబ్ రావచ్చు, నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. అవును మేడం. ఎందుకు అంతే ప్రతిదీ కామెడీగానే తీసుకుంటున్నాం అనిపిస్తుంది. లైఫే కామెడీ అవుతుంది, నవ్విపించడం కాదు, నవ్వుల పాలు అవుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. మోడల్ అయిన సిద్దిపేట మోడల్ అయినా మరి ఏమన్నా సక్సెస్ అయినావా, ఏం సంపాదించినావు, బిల్డింగ్ ఉందా, అది అంటే నేను కూడా అదే అడుగుతాను. బిల్డింగ్ ఉందా, పైసలు ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అసలు ఏం మెయింటైన్ చేస్తున్నావు నువ్వు, సిద్దిపేట మోడల్ అని చెప్పేసి ఉన్న జాబు పోగొట్టుకున్నావు, అటు సివిల్సీ లేదు, సో ఇటు ఎంపీగా రాలేకపోయినావు. ఈ రోజు వెళ్ళినటువంటి బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలో 44 members నుండే రిజెక్ట్ అయ్యి వచ్చావు. రిజెక్ట్ స్పెల్లింగ్ చెప్పండి. REJECT. మీరు రిజెక్ట్ అయ్యారా, మిమ్మల్ని ఎలిమినేట్ చేశారా? రిజెక్ట్ అంటే కావాలని ఎలిమినేట్ చేశారు. ఓకే, మీకు కన్ఫర్మేషన్ ఉంది కదా? అవును మేడం.
నిద్రలో రేపు అడిగినా చెప్తా ఇది వాళ్ళే రిజెక్ట్ చేశారు అని. వాళ్ళంటే వాళ్ళ పేర్లు ముగ్గురు పేర్లు చెప్తావా? నవదీప్, బిందు, ఈ ముగ్గురులో ఎవరంటే ఇష్టం మీకు? నవదీప్ గారు అంటే ఇష్టమా? బిందు, అభిజిత్. వాళ్ళు ముగ్గురు ఇష్టం లేదు. ఇష్టం లేని వ్యక్తులు ఎవరంటే వాళ్ళే చెప్తా. అసలు బిగ్ బాస్లో మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాదు, ఆ బిగ్ బాస్ యాజమాన్యం ఒకరు ఉంటారు కదా పెద్దవాళ్ళు. బిగ్ బాస్ యాజమాన్యం అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇప్పటి వరకు కాదు వాళ్ళ గురించి నేను అడుగుతలేను. సో బిగ్ బాస్ పెట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఎండోమాల్ సైన్ ఇండియా, ఎవరంటే ఇష్టం మీకు బాగా? అందులో మనకు రోజు వచ్చి కనిపిస్తారు, 1 వీక్ ఒకసారి వచ్చి. నాగార్జున సార్. నాగార్జున సార్ బాగానే ఇస్తాడు మేడం హోస్ట్గా. నాగార్జున సార్ నైస్, బెస్ట్. అసలు బిగ్ బాస్ ఎవరిదని మీకు ఏమైనా ఐడియా ఉందా? దానికి మెయిన్ హెడ్ ఎవరు? ఎండోమాల్ సైన్ ఇండియా వాళ్ళు పెడతారు మేడం. ఎండోమాల్ సైన్ ఇండియా ఆ యజమాన్యం వాళ్ళు వీడియో తీసుకుంటే చెప్పిన ఇట్లా రీజన్ ఏం లేదు. అదే వాళ్ళు ఆ రిజెక్షన్ తర్వాత వెంటనే నా బయట ఒక వీడియో తీసుకున్నారు. సో ఇదంతా చూసి వచ్చారు వెంకట్ మీకు, అంటే ఆర్థికంగా చిన్నప్పటి నుండి చూడడము, తర్వాత మీ చదువు ఆగిపోవడము, మీ జాబ్ పోవడము, ఎండుడే మీరు ఒక సెలబ్రిటీగా కూడా మిగిలిపోలేదు నాకు తెలిసి. ఎందుకంటే మీరు ఏం సంపాదించుకోలేదు. సో మీ వెనక బ్యాగ్ కూడా ఏమి బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమి వేసుకోలేదు. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. సిద్దిపేట మోడల్కి అసలు బిజినెస్ లేదు అంటారు. ఎందుకంటే ఏం సంపాదిస్తలేగా. బిల్డప్ అంటే మోడల్ అని బిల్డప్ చేస్తున్నా. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ సిద్దిపేట మోడల్ అనేది అంటారు కామెంట్. సో ఇప్పుడు నేనే అంట సిద్దిపేట మోడల్కి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటే ఏం చెప్తావు? నిజమే మేడం. ఎందుకంటే నేను ఇంకా దాన్ని ఆ మోడల్ అనేది రెవెన్యూగా నేను నిన్ను ఇట్లా అనలేకపోతున్నా వెంకట్ గారు, ఎందుకంటే మీరు ఒక సివిల్కి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి కాబట్టి మిమ్మల్ని చాలా రెస్పెక్టెడ్గా చూస్తారు. సో ఆ రెస్పెక్ట్ అనేది మీరు ఇది ఒక చిల్లరగా చేసుకొని మీ లైఫ్ని పాడు చేసుకున్నాను అనుకోవడం లేదా? అనిపిస్తుంది మేడం ఒక్కొక్క పాయింట్. నేను వీడియో చిల్లర్ అని మాత్రం నేను అనడం లేదు, బట్ ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కాబట్టి నా ఇంటర్వ్యూస్ కూడా మళ్ళీ వాళ్ళు కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి, అంటే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నప్పుడు అదే ప్లాట్ఫామ్ మీద ఉంటే బాగుంటుంది. సో అన్ని దిక్కులుగా తిరగడం వల్ల కూడా ఎక్కడ ఏ అవకాశం లేక లాస్ట్కి ఏదో ఒక ఆలోచనలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా అసలు మీరు ఏం చేద్దాం అనుకున్నారు అనేది మీకు ఒక కన్ఫర్మేషన్ ఉందా క్లియర్గా? నా లైఫ్లో నేను ఇదే కావాలనుకుంటున్నా అని ఒక గోల్ అనేది లేదు? ఏదొస్తుంది నేను పోతా ప్లాన్ అని చెప్పేసి అనుకుంటున్నారా? నవ్వద్దు, చెప్పాలి వెంకట్ గారు. సారీ మేడం, అంటే ఓకే నవ్వకుండా సీరియస్గానే చెప్తున్నా మేడం. ఇప్పుడైతే నాకు ప్రస్తుతం అంటే ఇంకా వీడియోలలో ఏమస్తలేదని అమ్మగారు నాన్నగారు అంటారు కాబట్టి ఏదో ఒక జాబ్ చూసుకొని మంచిగా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని ఉంది అంతే. సో నెక్స్ట్ పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటా అంటే మిమ్మల్ని చేసుకుంటా అంటే మీరు ఒప్పుకుంటలేరు. మళ్ళీ నాకే ఎసరేసిండి నేను ఎక్కడ తిరిగి. సో కట్నం ఎంత కావాలి వెంకట్ గారు చెప్దాం. ఇందులో వీడియోలు ఎవరైనా చూస్తే మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, ఎప్పుడైనా మీకు ఎవరైనా ప్రపోజల్ చేశారా? ఇన్స్టా నుండి అయినా కూడా, మీ వాట్సాప్లో అయినా కూడా ఎవరైనా సో వెంకట్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసినాడు, మీ కామెడీకి పడ్డ వాళ్ళు ఒక్క పిల్ల కూడా లేదా? జీరో మేడం. నో ప్రపోజల్స్, నాట్ ఎట్, నో ప్రపోజల్స్ ఇప్పటి వరకు. స్కూలు, కాలేజీ, ఇన్స్టిట్యూట్లల్లా సో ఇంత మంచి వీడియోలు చేస్తున్నారు. కోమటి చెరువు దగ్గర కూడా ఎవరు వచ్చి పువ్వు ఇయ్యలేదు ఇట్లా? ఇంకా నో వన్ ఎల్స్. ఆ ప్రపోజల్ పక్కకు పెట్టండి. యాక్చువల్గా మా అమ్మగారు నాన్నగారు ఒక 2-3 అమ్మాయిల దగ్గరికి మ్యాచెస్ లాగా వెళ్తే వాడు ఆ వీడియోలు చేసేవాడు మాకు అద్దన్నారట. ప్రపోజల్స్ కాకుండా ఇంకా వస్తలేవు, ఎందుకంటే వీడియోలు ఇష్టపడరు కదా కొంతమంది. అంటే మీరు ఏం గ్రహించలేనంత వ్యక్తి ఎందుకు మేడం? అంటే ఇవన్నీ ఇట్లా చేస్తే పిల్లనిస్తారా? అంటే ఇవ్వరు. మరి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి వెంకట్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మరి? బిగ్ బాస్లోకి వెళ్తే ఒకవేళ ఫార్చునేట్గా, అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. వెళ్తే మాత్రము వచ్చేవాళ్ళు కదా మేడం. ఎవరైనా మ్యాచ్ వెళ్ళి డబ్బులు ఉంటే అరే ఓకే రవి బిగ్ బాస్ విన్నర్ అని, ఎవరైనా బిగ్ బాస్ విన్నర్ అనేది వదిలిపెట్టాను కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాడు అని ఒక రెస్పెక్ట్, అది వేరే. సో బిగ్ బాస్ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు వెంకట్ గారు మీరు? కామన్ మ్యాన్లకు చోటు లేని బిగ్ బాస్ అది. కామన్ మ్యాన్లకు చోటు ఇవ్వట్లేదు. నాగార్జున గారి గురించి? నాగార్జున సార్ హోస్ట్ నైస్, బాగా చేస్తాడు. నానిగారు కూడా ఓకే, బెటర్, మంచి ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. సిద్దిపేట మోడల్ ఆల్రౌండర్, 360 degreesలో ఆల్రౌండర్. అండ్ నాది నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం నాకు అలవాటు. అది మంచి నైస్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ వెంకట్ గారు. బట్ మీరైతే నేనైతే ఎంటర్టైన్మెంట్కి అయితే మీకు సపోర్ట్ చేయడానికి నేనైతే అంటే కొన్ని విధాలుగా రెడీగా లేను, ఎందుకంటే మీరు సివిల్ నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి సో ఒక మంచి హోదాలో బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలి, హుందా డిగ్నిఫైడ్ ఇమేజ్ తెచ్చుకోవాలి. సో అది బెటర్ అనుకుంటున్నాను, ఎందుకంటే రెస్పెక్ట్ ఉంటుంది, చాలా రెస్పెక్ట్. సో మేడం గారి గురించి అందరికీ తెలుసు, తన వీడియోస్ అయినా కూడా అందరినీ బాగా చెప్తూ ఉంటారు.
సో మీకు ఎవరైతే కోచింగ్ తీసుకున్నటువంటి మేడం గారు ఉన్నారు కదా, సో మేడం గారికి మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ గెలవండి, ఇది నా పరిస్థితి అని ఒకసారి చెప్పండి. సో ట్రై చేయండి. సో మళ్ళీ మీరు కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. సో ఒక మంచి జాబ్ సంపాదించుకోండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో ఇలాంటివి పెట్టుకొని ఏం బాధపడకండి, నేనైతే అదే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సిద్దిపేట మోడల్ అని చెప్పేసి వెంకట్ గారు మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. తను బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష వరకు వెళ్ళిండు, కానీ 44 మెంబర్స్ నుండి రిజెక్ట్ అయ్యాడు కాబట్టి ఆయన సివిల్ వరకు వెళ్ళి చదివినటువంటి వ్యక్తి కాబట్టి, సో మా ఛానల్ నుండి ఎవరన్నా ఈ వీడియో చూసి ఆయనను చదివించాలనుకున్న వాళ్ళు ఉంటే సో ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెట్టేసి చదువుకి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఎందుకు అనుకుంటున్నాను. ఎందుకంటే చదువు అనేది ఎప్పటికీ ఎల్లవేళలుగా సో మనకి తోడుగా ఉంటుంది. అన్ని విధాలుగా విద్యనే ఉంటే ప్రతిసారి మనం ఎక్కడన్నా విజయం సాధించవచ్చు. కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెట్టేస్తే సో నేనైతే చదువు కోసమే అడుగుతున్నా. కాబట్టి ఒకవేళ అయినా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మిమ్మల్ని ఒకవేళ నెంబర్ ఇచ్చిన కాంటాక్ట్ చేస్తే వెంకట్ గారికి అయితే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. మీరు బిగ్ బాస్ సీజన్ 9లో వెళ్ళలేదని చెప్పేసి మాత్రం అసలు మానసికంగా మెంటల్గా ఇట్లాంటి ఏం బాధపడకుండా సో మీకు అంత మంచి చదువు ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయండి. సో మీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ మేడం. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి.